Hello, very good morning. Welcome back to 20th June Daily Hindu News Analysis. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటి అని అంటే ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవైతే ఇంపార్టెంట్ అనేటువంటి వాటివి మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే బిఫోర్ గోయింగ్ టు ద ఎజెండా దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్, బట్ ఎ బిగ్ ఆఫర్. ఓకే, 4th anniversary సెలబ్రేషన్స్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అయితే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ సెలబ్రేషన్స్ మనం ఏంటి అని అంటే కనుక 20% ఆఫ్ అక్రాస్ ఆల్ ద కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనము. ఓకేనా, ఆన్ ఆల్ ద కోర్సెస్ 20% ఆఫ్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాము. బట్ నాట్ దిస్ ఆఫర్ ఈజ్ నాట్ ఫర్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే. 30th June వరకు మాత్రమే మీరు ఏ కోర్సు తీసుకున్నా కూడా మీకు ఏంటి అని అంటే 20% ఆఫ్ అయితే కనుక ఇవ్వబడడం జరుగుతుంది. సో టేకప్ దిస్ పర్టికులర్ ఎర్లీ బర్డ్ ఆఫర్ని మీరైతే కనుక యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇన్ ఆర్డర్ టు గెట్ more details you can contact this particular number so that and you can clarify all your doubts. ఎస్ ఫ్రెండ్స్, సో టుడేస్ ఎజెండా ఇవాళ ఏంటి ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ నుంచి, ఓకే, ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఏంటంటే యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని డిస్కస్ చేసి అవి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మనం క్లాస్లో డిస్కస్ చేసేటువంటి ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంటే. మళ్ళీ మీరు దీంట్లో ఇంపార్టెంట్ వెతుక్కోకండి, ఓకేనా అండి. ప్రతి ఆర్టికల్లో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ అయితేనే మనం ఇక్కడ పిక్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, లెట్ us see the first important article. India and as well as United States of America working to scale up the partnership on critical minerals. సో ఫ్రెండ్స్, దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ దిస్ క్రిటికల్ మినరల్స్ ఆర్ దేర్. సో ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి ఏ కంట్రీకైనా సరే చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా మనం ఏంటి అని అంటే అరౌండ్ 30 క్రిటికల్ మినరల్స్ని కూడా మనం ఏంటంటే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, ఓకేనా అండి, లిథియం, క్యాడ్మియం, ఇలాగా ఎక్సెట్రా రకరకాలైనటువంటి క్రిటికల్ మినరల్స్ అన్నీ కూడా. అయితే నిన్నటి ఆర్టికల్లో మనం చూడడం జరిగింది కదా, ఐసెట్ అని చెప్పేసి మనం చూసాం కదా, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇనిషియేటివ్ ఆఫ్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని మనం ఆల్రెడీ నిన్న చూసాం కదా. ఐసెట్ ఇనిషియేటివ్ బిట్వీన్ ఎవరెవరి మధ్య ఐసెట్ ఇనిషియేటివ్? ఎస్, బై నౌ మీ మైండ్లోకి వచ్చేయాలి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యనది ఈ ఐసెట్ ఇనిషియేటివ్ కదా, దాని కంటిన్యూషన్ అనమాట ఇది. దీన్ని మనం ఐసోలేషన్లో చదివినా కూడా పర్వాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క క్రిటికల్ మినరల్స్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పార్ట్నర్షిప్ అయితే కనుక పెంచుకోవాలి అని చెప్పేసి అయితే కనుక అనుకుంటున్నారు. దే ఆర్ వర్కింగ్ టు స్కేల్ అప్ దేర్ పార్ట్నర్షిప్. ఇది మనకి ఏంటంటే జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటిది ఆ టాపిక్లో మనం ఏంటంటే కనుక సో దీన్ని మనం చదవడం జరుగుతుందన్నమాట. ఇండియా అండ్ బైలాటరల్ రిలేషన్స్ ఆర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇట్స్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ అనే టాపిక్లో మనం ఏంటంటే ఈ ఆర్టికల్ని డిస్కస్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మీరు తీసుకున్నట్లయితే కనుక సౌత్ ఆఫ్రికాస్ సిరిల్ రాంఫోసా స్వార్న్ ఇన్ ఫర్ సెకండ్ టర్మ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇది బాగా ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏమున్నాయి అనేటువంటి దాని మీద మనకి ఏంటంటే ఇది అడుగుతూ ఉంటారు. రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో ఎలక్షన్స్ అయితే కనుక జరిగినాయి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఎగ్జిస్టింగ్ పార్టీకి అయితే కనుక వీళ్ళు మెజారిటీ అయితే రాలేదు, బట్ ఆఫ్టర్ మల్టిపుల్ డీల్స్ అవి చేసుకోవడం అదర్ పార్టీస్ తోటి ఫైనల్లీ సో దే కేమ్ టు ద పవర్ బ్యాక్ అగైన్. ఓకే, అండ్ నౌ సౌత్ ఆఫ్రికాస్ సిరిల్ రాంఫోసా వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో దే విల్ గివ్ యూ ద ఆప్షన్స్ లైక్ నమీబియా, జాంబియా, ఓకే, ఈజిప్ట్ అండ్ సౌత్ ఆఫ్రికా ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో సిరిల్ రాంఫోసా వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికా అన్న విషయం మీకు తెలియాలి. ఓకే, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక 1 హార్న్ రైనోసిరస్ గురించి అయితే కనుక వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇది జస్ట్ ఒక ఇమేజ్ లాగా వచ్చిందంతే ఆర్టికల్లో పేపర్లో, బట్ కానీ మనం ఏంటంటే సో దాన్ని 360 degrees మనం ఏంటంటే కంప్లీట్గా మనం ఫినిష్ చేసేస్తాం అనమాట. ఆర్టికల్కి సంబంధించి ఏమొచ్చింది ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి ఏంటంటే 1 హార్న్ రైనోసిరస్ స్పీసీస్ అయితే కనుక మనకి పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో సో అస్సాంలో మనకైతే కనుక ఉన్న పిక్చర్ అయితే కనుక ఒకటి పెట్టారు, ఇవాళ వచ్చింది. సో దేర్ ఫోర్ మనం ఈ యొక్క 1 హార్న్ రైనోసిరస్ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలన్నీ చూసేస్తాం అనమాట క్లియర్గాని. అయితే ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్
రిలేటెడ్ టాపిక్ మనకి ఇది వస్తుందన్నమాట ఇది. ఎస్, లెట్ us go to the next one. ఇండియా ఐస్ బ్రేక్ త్రూ ఎగెన్స్ట్ ద సికిల్ సెల్. మనకు ఆల్రెడీ తెలుసు కదా, సికిల్ సెల్ ఎనియేమియా అని చెప్పేసి ఉంది అనేటువంటి ఇంపార్టెంట్ ఒక ఇది డిసీజ్ అయితే కనుక ఉంది, సికిల్ సెల్ ఎనియేమియా అని చెప్పేసి మనకి ఇక్కడ మనకి ఈ యొక్క రెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఏమైపోతాయి, సికిల్ షేప్లోకి మారిపోతాయి కదండి. ఎస్, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చూసాం. ఎనీవే ఇదేంటి అంటే కనుక నవ్ బేసికలీ ఇట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సికిల్ సెల్ ఎనియేమియాని కంట్రోల్ చేయడానికి సో ఏంటి అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ CRISPR-Cas9 అంటారు. ఈ యొక్క టెక్నాలజీని అయితే కనుక యూస్ చేసి మనం ఏంటంటే ఈ సికిల్ సెల్ ఎనియేమియాని ప్రివెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. సో దేర్ ఫోర్ ద రీసెర్చర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ టు డెవలప్ ఏ పర్టికులర్ జీన్ థెరపీ. సో ఓకేనా, జీన్ థెరపీని అయితే డెవలప్ చేస్తున్నారు ఈ యొక్క సికిల్ సెల్ ఎనియేమియా గురించి. అది ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనం చూస్తాం అనమాట. ఎస్, ఫైనల్లీ today's editorial. So once again by Shashi Tharoor has written this particular editorial and blueprints beyond borders for solace and as well as a shelter. So this is all about refugees and refugees కి సంబంధించి రీసెంట్గా మొన్నే మనకి వరల్డ్ రెఫ్యూజీ డే అయితే కనుక జరిగింది కదండి ఈవేళ June 20th. సో టుడే ఈజ్ యాక్చువల్లీ ద వరల్డ్ రెఫ్యూజీ డే. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ రెఫ్యూజీ డే స్పెషల్ లైక్ మనకి ఏంటంటే కనుక ఈ ఎడిటోరియల్ ఆర్టికల్స్ మనకి ఏంటంటే ఈ యొక్క రెఫ్యూజీ డే గురించి అయితే పబ్లిష్ చేశారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఏంటి అని అంటే శశి థరూర్ హ్యాస్ రిటర్న్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఆన్ రెఫ్యూజీస్. సో వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ లుక్ ఇన్ టు వాట్ ఆర్ రెఫ్యూజీస్, what convention is associated with refugees, and then we will understand each and every para of this particular editorial. With that మనకి ఏంటంటే ఈ వేళ ఎజెండా అనేటువంటిది మనకి పూర్తయిపోతుంది. Clear, right? Coming to the first important thing before going to the detailed discussion of each and every article, friends మనకి ఏంటంటే there was one more announcement regarding the UPSC General Studies prelims cum mains batches అయితే కనుక మనకి ఫ్రెష్ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో 1st July నుంచి మనకి అయితే కనుక స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్, మీరు బిగినర్ ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, లేకపోతే మీ కాలేజ్ అయిపోయింది, లేకపోతే నౌ యూ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ వాంట్ డూ సివిల్ సర్వీసెస్. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అలాంటి వాళ్ళందరికీ కూడా ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే డైరెక్షన్ లేకపోవడం అనమాట. ఏం చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి తెలియకపోవడం. సో వాటి గురించి అలాంటి వాళ్ళు అలా డైలమా సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇది డెఫినెట్గా ఒక గోల్డెన్ ఇది కింద చెప్పచ్చు అనమాట. ఓకేనండి. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక వెరీ ఫ్రెష్గా మనకి ఏంటంటే న్యూ బ్యాచెస్ అయితే July 1st నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఫీ మనకి దీనికి ఛార్జ్ చేసేది 30,000 రూపీస్ ఇస్ ద ఫీ ఫ్రెండ్స్. యాజ్ ఫార్ యాజ్ వ్యాలిడిటీ ఈస్ కన్సర్న్ దిస్ వాజ్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి మీరు ఈ క్లాసెస్ని ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ వాచ్ అదర్ వీడియోస్ ఆఫ్ ద ఛానల్ అండి. సో దట్ మీకు ఏంటి అని అంటే కనుక మా యొక్క క్వాలిటీ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ అలాగే మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ ఇది మనం ఇప్పుడు క్యారీ అవుట్ చేస్తున్నాం కదా, ఇది మీరు చూసినట్లయితే వీ హ్యావ్ ఓన్లీ 1000+ డెడికేటెడ్ వీడియోస్ ఓన్లీ ఆన్ హిందూ న్యూస్ అనాలిసిస్ మీద అయితే కనుక మనకైతే ఛానల్లో ఉండడం అయితే జరిగింది. దట్ షోస్ ఆర్ కమిట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్సిస్టెన్సీ టువర్డ్స్ providing the quality content అన్నమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ అలాగనే మనకి ఈ యొక్క ఫీ ఏదైతే మనం ఛార్జ్ చేస్తున్నామో ఈ ఫీ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June ఫ్రెండ్స్. తర్వాత ఫీ అనేటువంటిది ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అయితే 30,000 రూపీస్ ఒకసారిగా పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి దే హ్యావ్ ఏ ఈఎంఐ ఆప్షన్ యాజ్ వెల్, లైక్ 5,000 per monthకి రావడం అయితే జరుగుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ వచ్చినా ఈ ఇనిషియేటివ్ కానివ్వండి ఇంకే ఇనిషియేటివ్ గురించి అయినా కూడా సో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు ద నెంబర్ విచ్ ఇస్ available on the screen. Okay, clear, right? అర్థమైంది కదా. నౌ లెట్ us start our discussion. The first important ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీతోనే సింపుల్గానే స్టార్ట్ చేద్దాము. ఓకేనండి. సో దట్ మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ట్రాక్లో పడిపోవడానికి మనకి ఇది అవుతుంది అనేది ఉద్దేశంతో ఫస్ట్ మనం ఇదే తీసుకున్నాము. ఏ 1-horned rhinoceros and its calf wading through the flood waters in Pobithora Wildlife Sanctuary in Assam's Moregaon district in Wednesday. The monsoon has brought the relief from the extreme heat. ఇక్కడ మనకి కీవర్డ్ ఆర్ పదం మనం తెలుసుకోవాల్సింది దేని గురించి అంటే 1-horned rhinoceros స్పీసీస్ గురించి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ 1-horned
రైనోస్ స్పీసీస్. అసలు రైనోస్ పరిస్థితి ఏంటి అనేది మనం ఒక్కసారి టకటక పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసేస్తాము. విత్ దట్ వీ విల్ క్లోజ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనమాట. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక మనకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రైనో స్పీసీస్. ఇక్కడ మనకి 1 హార్న్ రైనో స్పీసీస్ ఉంది కదా, అలాగే దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ద రైనో స్పీసీస్. అసలు ఏమేం కేటగిరీస్ ఉన్నాయి ఈ యొక్క రైనో స్పీసీస్లో అనేటువంటి విషయం ముందు మీకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం అనమాట. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే కనుక సో దేర్ ఆర్ యాక్చువల్లీ మనకి 5 డిఫరెంట్ ఓకేనా 5 డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ రైనోస్ ఉంటాయన్నమాట. 5 డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ రైనోస్ అయితే కనుక మనకి ఉంటాయి. దీస్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ ద డిఫరెంట్ రైనో స్పీసీస్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటి అని అంటే కనుక మనకి వైట్ రైనోస్ అంటారనమాట. ఫస్ట్ వన్ ఈజ్ వైట్ రైనోస్, సెకండ్ వన్ ఈజ్ బ్లాక్ రైనోస్, వైట్ రైనోసిరస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ రైనోసిరస్. ఈ రెండు కూడా ఫస్ట్ 2 ఇంపార్టెంట్ కేటగిరీస్. అండ్ దెన్ కమ్స్ ద థర్డ్ ఇంపార్టెంట్ కేటగిరీ విచ్ ఈస్ యాక్చువల్లీ ద గ్రేట్ 1 హార్న్డ్ రైనో, గ్రేట్ 1 హార్న్డ్ రైనో. ఓకేనా, గ్రేట్ 1 హార్న్డ్ రైనో ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జావన్, JAVAN, జావన్ రైనోస్. అండ్ దెన్ ఫైనల్లీ ద ఫిఫ్త్ వన్ సుమాత్రన్ రైనోస్. ఇంకా అయిపోయాయండి, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేవు ఇంకా. ఎందుకంటే మనం 5 స్పీసీసేగా చెప్పాము, 6, 7 రాస్తే బాగోదు కదా. ఎనీవే, సో ఏవేంటి వైట్ రైనోస్, బ్లాక్ రైనోస్, గ్రేట్ 1 హార్న్ రైనోస్, జావన్ రైనోస్, సుమాత్రన్ రైనోస్. అయితే ఇవి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో మనకి ఏంటంటే మెయిన్ క్లాసిఫికేషన్ అబౌట్ రైనో స్పీసీస్ అనమాట. ఈ యొక్క వైట్ రైనోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ రైనోస్ మనకి ఏంటంటే ఆఫ్రికాలో ఉంటాయండి. మనకి దీస్ ఆర్ ఆఫ్రికన్ రైనోస్. మనకి గ్రేట్ 1 హార్న్ రైనోస్ మనకి ఏంటంటే స్పెసిఫికల్లీ ఇండియాలో. జావన్ రైనోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుమాత్రన్ రైనోస్ మనకి ఏంటంటే ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కదా, ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా. మనకి ఏంటంటే ఇక్కడ ఈ రైనో స్పీసీస్ మనకైతే అవైలబుల్ ఉంటాయి. మిగతా అన్నిటికంటే కూడా మనం డిస్కస్ చేయాల్సింది గ్రేట్ 1 హార్న్ రైనోసే. ఎందుకంటే ఈ ఒక్కటే మాత్రమే మన ఇండియాలో అవైలబుల్ ఉంటుంది. వీ కెన్ ఫైండ్ దిస్ పర్టికులర్ గ్రేట్ 1 హార్న్ రైనో. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇవాళ కాంటెక్స్ట్ కూడా 1 హార్న్ రైనో గురించే కదా. సో కాబట్టి వీ నీడ్ టు నో అబౌట్ దిస్ గ్రేట్ 1 హార్న్ రైనోస్. అంతకంటే ముందు ఒక నోట్ పాయింట్ రాసుకుంటే ఏం రాసుకుంటారు, అవుట్ ఆఫ్ ఆల్ ద అవైలబుల్ స్పీసీస్, అవుట్ ఆఫ్ ఆల్ ద స్పీసీస్ ఏది అవైలబుల్ ఇండియాలో, కరెక్ట్, గ్రేట్ 1 హార్న్ రైనో ఓన్లీ. గ్రేట్ 1 హార్న్ రైనో ఓన్లీ, గ్రేట్ 1 హార్న్ రైనో స్పీసీస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియా. స్పీసీస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియా. మన కంట్రీలో మనకు ఓన్లీ ఈ యొక్క గ్రేట్ 1 హార్న్ రైనో స్పీసీస్ మాత్రమే మనకి ఏంటంటే ఇండియాలో అయితే కనుక ఉంటుందన్నమాట. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ రైనో అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ రైనో అని కూడా మనము సో దీన్ని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ద రైనో స్పీసీస్. మొత్తం మనం చెప్పినటువంటి 5 స్పీసీస్లో ఈ యొక్క గ్రేట్ 1 హార్న్ రైనోయే ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ రైనో స్పీసీస్ అనమాట. మొత్తం అన్నిటిలో కల్లా లార్జెస్ట్ రైనో స్పీసీస్ ఏదైనా ఉందంటే అది మనకి ఈ యొక్క 1 హార్న్ రైనో స్పీసీసే. ఓకేనా అండి. దెన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మరి ఈ గ్రేట్ 1 హార్న్ రైనో గురించి మాట్లాడుకోవాలి అనుకున్నాము, ఎందుకంటే అదే మన కంట్రీలో మెయిన్ ఎక్కువ ఉంటుంది అని కూడా డిస్కస్ చేసాము. దెన్ మరి హ్యాబిటాట్ ఎక్కడుందో తెలియాలి కదండి. మెయిన్ మనకి ఏంటంటే హ్యాబిటాట్ ఎక్కడ ఉంటాయి అని అంటే అస్సాంలో ఉంటుందండి, వెస్ట్ బెంగాల్లో ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. అంతే. ఈ 3 ఏరియాస్లో, ఈ 3 స్టేట్స్లోనే మాత్రమే మనకి ఏంటంటే మెయిన్లీ దీస్ 1 హార్న్ రైనోస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్. పర్టికులర్లీ మళ్ళీ వీటి మూడిట్లో అస్సాంలో అనమాట. సో అస్సాంలో మీరు చూసినట్లయితే మనకి అబౌట్ 2640 రైనోస్ ఉన్నాయండి. అండ్ అగైన్ దిస్ ఫిగర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అండి. మళ్ళీ కొత్త సర్వే అది చేసి ఇది చేసినట్లయితే కనుక మళ్ళీ అయితే ఇదైతే చేంజ్ అవ్వచ్చు. బట్ స్టేట్ ఈజ్ ఆల్మోస్ట్ 90% ఫిక్స్గానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఈ అస్సాంలోనే మనకి ఒక 1 హార్న్ రైనోసిరస్ని మనం అయితే కనుక చూడొచ్చు అనమాట. అయితే ఈ అస్సాంలో మనకి ఈ యొక్క 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఆ 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్లోనే మనకి ఎక్కువ ఈ యొక్క రైనో స్పీసీస్ని మనం అయితే కనుక చూడొచ్చు అనమాట. ఏవేంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పోబితోరా.
పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆర్ బేసికల్లీ పోబితోరా వైల్డ్ లైఫ్ రిజర్వ్. ఓకేనా. ఈవేళ మీరు ఆర్టికల్ చూసినట్లయితే కనుక ఈవేళ ఈ పిక్ వచ్చింది చూడండి, ఇది కూడా చూడండి, పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఇక్కడే అనమాట. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఏంటంటే కనుక రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ అంటారు. రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్, ఓరాంగ్ నేషనల్ పార్క్ అంటారనమాట. ఈ యొక్క ఒరాంగ్ నేషనల్ పార్క్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రైనో స్పీసీస్ని చూడొచ్చు. దట్ ఈస్ అ సెకండ్ ప్రొటెక్టెడ్. అండ్ ద థర్డ్ వన్ వెరీ ఫేమస్ అండ్ ఎవ్రీబడి నో ఇట్, దట్ ఈస్ వాట్ ఈస్ కజీరంగా నేషనల్ పార్క్ లో కూడా మీరు ఏంటంటే రైనోస్ని చూడొచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ద మనాస్ నేషనల్ పార్క్. అదనమాట. ఇవి మెయిన్ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకేనా. ఇఫ్ సంబడి ఆస్క్ యూ నౌ ద నెక్స్ట్ కమ్స్, సో మీరు ఏం ఫిక్స్ చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైనో స్పీసీస్ ఏంటో తెలుసుకున్నారు. సో దాంట్లో ఇండియాలో ఏది అవైలబుల్ ఉంటుందో తెలుసుకున్నారు. దాని యొక్క యూనిక్ ఫీచర్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ రైనో స్పీసీస్ అనే విషయం తెలుసుకున్నారు. దెన్ యూ టాక్డ్ అబౌట్ ద హ్యాబిటాట్ గురించి మాట్లాడారు. సో దెన్ వాట్ ఈస్ దట్ ఈస్ నెక్స్ట్ ఈస్ ప్రొటెక్షన్ స్టేటస్. దీని యొక్క ఈ యొక్క రైనో స్పీసీస్ యొక్క ప్రొటెక్షన్ స్టేటస్లు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి మీరు తెలుసుకోవాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొటెక్షన్ స్టేటస్ వచ్చేసి మీరు తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఫస్ట్ ఐయుసిఎన్ స్టేటస్ ఏంటో చూడాలండి. ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి అనేటువంటి చూడాలన్నమాట. దిస్ ఐయుసిఎన్ స్టేటస్ ఈజ్ యాక్చువల్లీ వల్నరబుల్, మనకి వల్నరబుల్. ఓకేనా అండి. వల్నరబుల్ ఈజ్ ఐయుసిఎన్ స్టేటస్. అలాగే సైట్స్ కూడా ఉంది కదా మనకి, సైట్స్ కన్వెన్షన్ కూడా మనకి ఆల్రెడీ తెలుసు. మనకి సైట్స్లో ఇదేంటంటే అపెండిక్స్ 1లో మనకైతే కనుక ఈ యొక్క రైనో స్పీసీస్ అయితే ఉందన్నమాట, అపెండిక్స్ నెంబర్ 1లో. అండ్ అలాగే మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షార్ట్కట్లో రాసేస్తున్నానండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనకి కూడా అది కూడా షెడ్యూల్ నెంబర్ 1లో మనకైతే ప్లేస్ అయ్యి ఉందన్నమాట. షెడ్యూల్ నెంబర్ 1లోనే మనం దీన్ని అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. దెన్ వాట్ ఆర్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ఏమేమి తీసుకున్నారు, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనమాట. ఏమేంటి ఒక్క 2-3 రాద్దామండి. సో దట్ మీకు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా కూడా మీరు గమ్మున అటెండ్ చేయడానికైతే ఉంటుంది. కన్జర్వేషన్ ఎఫర్ట్స్ బేసికల్లీ టు ప్రొటెక్ట్ ద రైనో స్పీసీస్. రైనో స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడానికి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏమేమి తీసుకున్నాం మనము అని అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పేసి చేసుకున్నారండి. న్యూ ఢిల్లీ డిక్లరేషన్. ఓకేనా. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏషియన్ రైనోస్ 2019లో మనకి ఏంటంటే కనుక మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏషియాలో ఉన్నటువంటి రైనో కంట్రీస్, అంటే రైనో పాపులేషన్ ఏ కంట్రీస్లో అయితే ఉంటాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా కలిపి 2019లో మనం ఈ యొక్క రైనో స్పీసీస్ని, ఏషియన్ రైనోస్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక డిక్లరేషన్ అయితే కనుక చేసుకున్నారు. దిస్ వాజ్ యాక్చువల్లీ సైన్డ్ బై, ఎవరు సైన్ చేశారు, సైన్డ్ బై ఫైవ్ రైనో రేంజ్ కంట్రీస్ అంటారనమాట వాటిని, రైనో రేంజ్ నేషన్స్. ఓకేనా. రైనో రేంజ్ నేషన్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇండియా, సెకండ్ వన్ ఈజ్ భూటాన్, థర్డ్ వన్ ఈజ్ నేపాల్, అండ్ దెన్ ద ఫోర్త్ వన్ ఈజ్ లైక్ ఇండోనేషియా, అండ్ దెన్ ఫిఫ్త్ వన్ ఈజ్ మలేషియా. ఈ 5 దేశాలు కూడా వీటిని రైనో రేంజ్ నేషన్స్ అంటారు. ఈ 5 రైనో రేంజ్ నేషన్స్ కూడా మనకి ఏంటంటే 2019లో న్యూఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పేసి అయితే చేసుకున్నాయి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ రైనో కన్జర్వేషన్ స్ట్రాటజీ. దట్ ఈస్ వాట్ ఈస్ 2019లో మనకైతే చేసుకోవడం అయితే జరిగింది. పర్టికులర్ ఇది టు కన్జర్వ్ ద గ్రేట్ వన్ హార్న్ రైనో, అంతే కదా ఆబ్జెక్టివ్, టు కన్జర్వ్ ద గ్రేట్ వన్ హార్న్ రైనో, గ్రేట్ వన్ హార్న్ రైనో అనమాట. సో ఓకేనా, దాన్ని కన్జర్వ్ చేయడం. ఒక్కసారి రివిజన్ చేసేద్దాం ఫైనల్గా. సో ఏమేంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్, న్యూఢిల్లీ డిక్లరేషన్ ఎప్పుడు చేసుకున్నారు, 2019లో. ఎంతమంది, 5 రైనో రేంజ్ నేషన్స్ అయితే చేసుకున్నారు. ఎవరెవరు, ఇండియా, భూటాన్, నేపాల్, ఇండోనేషియా అండ్ మలేషియా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నేషనల్ రైనో కన్జర్వేషన్ స్ట్రాటజీ అని చెప్పి అయితే పబ్లిష్ చేశారు.
ఆ యొక్క స్ట్రాటజీని అయితే అనౌన్స్ చేశారు. ఎప్పుడు 2019లో. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి, టు కన్జర్వ్ ద గ్రేట్ వన్ హార్న్ రైనోసరస్. ఈ యొక్క వన్ హార్న్ రైనోస్కి ప్రొటెక్షన్ స్టేటస్ పరిస్థితి ఎలా ఉంది, IUCN స్టేటస్ ఈజ్ వల్నరబుల్, సైట్స్ కన్వెన్షన్ ఈజ్ అపెండిక్స్ నెంబర్ 1, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ నెంబర్ 1లో మనకైతే ఉన్నాయన్నమాట. దీని యొక్క హ్యాబిటాట్ ఎక్కడెక్కడ ఏ స్టేట్స్లో ఉన్నాయి, మెయిన్లీ అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్. అవుట్ ఆఫ్ దీస్ 3 దేంట్లో ఎక్కువ ఉన్నాయి, అస్సాంలో. అరౌండ్ 2640 రైనోస్ ఆర్ ప్రజెంట్ ఇన్ అస్సాం ఓన్లీ అనమాట. అయితే దీంట్లో మళ్ళీ అస్సాంలో స్పెసిఫిక్గా 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ పొబితోరా వైల్డ్ లైఫ్ రిజర్వ్, నెక్స్ట్ వన్ ఈజ్ రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్, నెక్స్ట్ వన్ ఈజ్ కాజీరంగా నేషనల్ పార్క్, నెక్స్ట్ వన్ ఈజ్ మనాస్ నేషనల్ పార్క్. ఓకేనా. దెన్ ఫైనల్లీ మనం చూసుకుంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైనో స్పీసీస్, వైట్ రైనోస్, బ్లాక్ రైనోస్. ఆ రెండు ఎక్కడ ఉంటాయి, ఆఫ్రికాలో. నెక్స్ట్ థర్డ్ వన్ గ్రేట్ వన్ హార్న్ రైనో, ఎక్కడ, ఇండియాలో. నెక్స్ట్ జావన్ రైనో, సుమాత్రన్ రైనో, ఎక్కడ, ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియాలో. సో ఓకేనా, దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ద రైనోస్ మనకి. సో దీస్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ రైనో స్పీసీస్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హ్యాబిటాట్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ ప్రొటెక్షన్ స్టేటస్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జర్వేషన్ ఎఫర్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అనమాట. బస్ దట్స్ ఇట్ అండి. ఫ్రమ్ ద వన్ హార్న్ రైనోస్ మీకు తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా అనమాట. క్లియర్, రైట్? లెట్ us go to the next one. India and as well as United States of America, they are working to scale up the partnership on the critical minerals. Friends, ఒక ఇంపార్టెంట్ ఇదైతే ఉంటుంది మనకి. ఏంటంటే దాన్ని ఏమంటారు అని అంటే కనుక, సో ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అంటారు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి అది మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి. సో దాని గురించి మనకైతే కనుక తెలియాలన్నమాట. ఇదిగోండి, ఇండియాస్ వైటల్ రోల్ ఇన్ ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి విషయాలు. అంటే ఇంకేమైపోయినా సరే ఈ ఆర్టికల్ నుంచి మీకు ఈ విషయాలు ఖచ్చితంగా తెలియాలన్నమాట. సో దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటో మనం చూసాము. లిథియము, క్యాడ్మియము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్రిటికల్ మినరల్స్. సో జూలై 2023లో ఇండియా మనకి ఏంటంటే 30 మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ కింద కంట్రీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి డిక్లేర్ చేశారు. సో ఓకేనా, ఇన్ దట్ కాంటెక్స్లో మరి ఈ మినరల్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్, ఈ మినరల్స్కి సంబంధించినటువంటి సప్లై ఎక్కడ మనకైతే కనుక ఆగకూడదనమాట. అయితే దీని గురించి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పార్ట్నర్షిప్ ఉంది. దాని పేరే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అయితే కనుక తెలియాలి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే కనుకండి, ఇట్ ఈస్ అన్ అంబిషియస్ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ బేసికల్లీ అన్ అంబిషియస్ ఇనిషియేటివ్ అనమాట. ఇట్ ఈస్ అన్ అంబిషియస్ ఇనిషియేటివ్. అయితే ఎవరిది? ఇట్ ఈస్ అన్ అంబిషియస్ US లెడ్ ఇనిషియేటివ్ అని రాద్దాం, ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకేనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ ఇనిషియేటివ్ అండి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద మెయిన్ లీడింగ్ కంట్రీ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్స్. US లెడ్ ఇనిషియేటివ్ ఆర్ యూ కెన్ సే పార్ట్నర్షిప్ బేసికల్లీ. ఓకేనా, యూ కెన్ సే పార్ట్నర్షిప్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్? ఆబ్జెక్టివ్ ఏంటి? టు సెక్యూర్ ద సప్లై ఆఫ్ critical minerals. So to supply of critical minerals. ఓకేనా అండి, క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని అండ్ ఆల్సో ఎయిమ్డ్ at reducing the dependency on China. సో ఈ యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో చైనాయే లీడింగ్లో ఉందండి. లైక్ బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే సో చైనాయే మనకి ఏంటంటే లీడింగ్లో ఉంది మనకి. మరి ఎప్పుడైతే లీడింగ్లో ఉంటుందో చైనా, అంటే మిగతా దేశాలన్నీ కూడా ఏమవుతున్నాయి, చైనా మీద ఇప్పుడు మనం ఆధారపడుతున్నాం అనమాట ఈ యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ గురించి. రేపటి రోజున చైనాతో మనకి ఏమైనా గొడవ వచ్చిందనుకోండి, ఈ సప్లైని ఆపేస్తుంది. మరి మనకి ఇవి క్రిటికల్ మినరల్స్ కదా, వీటి సప్లై చైనా నుంచి ఆపేస్తే సో మనకి డిపెండెన్సీ ప్రాబ్లం, మనకి షార్టేజ్ వచ్చేస్తుంది కదండి. అలా రాకుండా ఉండాలంటే ఏంటి, మనం డైవర్సిఫై చేసుకోవాలి. ఇంకా వేరే రిసోర్సెస్ నుంచి, ఇంకా ఎక్కడెక్కడ వేరే దేశాల నుంచి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ అయితే వస్తాయి అని చెప్పి కొన్ని దేశాలు కలిపి మనకి ఏంటంటే ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పి ఫామ్ చేశారు. ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఇస్ బేసికల్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ ఇనిషియేటివ్
వీళ్ళ పని ఏంటి? చైనా మీద డిపెండెన్సీ తగ్గించేసుకుని మనకు మనమే సొంతంగా మన దేశాల్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని వాటిని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఓకేనా అండి? దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అనమాట. అయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని అడుగుతూ ఉంటారు మనకి. సో ద ఫస్ట్ పాయింట్, ఎవరు ఇనిషియేటివ్ ఇది, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది, ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట. లైక్ ఇది మనకి ఎప్పుడు అనౌన్స్ చేశారు అని అంటే లైక్ ఇన్ ద ఆగస్ట్ 2022లో మనకి ఏంటంటే టొరంటోలో ఒక మైనింగ్ ఈవెంట్ అయితే జరిగిందండి. వరల్డ్స్ లార్జెస్ట్ మైనింగ్ ఈవెంట్ అయితే కనుక జరిగింది. ఆ మైనింగ్ ఈవెంట్లో మనకి ఏంటంటే కనుక దీన్ని అనౌన్స్ చేశారనమాట. ఈ యొక్క మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ని అయితే కనుక అప్పుడు అనౌన్స్ చేశారు, మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని చెప్పేసి. దెన్ ద నెక్స్ట్ ఇమీడియట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటి? ఎంఎస్పీలో ఎన్ని దేశాలు ఉన్నాయి? సో ఓకేనా అండి, ఎంఎస్పీ ఇన్వాల్వ్స్ ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఇన్వాల్వ్స్ మొత్తం 14 దేశాలు ఉన్నాయండి. 14 కంట్రీస్ ఉన్నాయన్నమాట ఈ యొక్క ఎంఎస్పీలో. సో లైక్ వాట్ ఆర్ ద కంట్రీస్? లైక్ వీ హ్యావ్ యూకే, ఓకేనా, వీ హ్యావ్ ద ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఎక్సెట్రా. ఇంక ఇలా ఈ 14 దేశాలు మనం ఇక్కడ అవసరం లేదు. కానీ ఇంకా మెయిన్గా ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఇండియా ఈ యొక్క మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో మెంబరా కాదా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకేనా, మీకు ఎంఎస్పీలో ఏ కంట్రీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇండియా మెంబరా కాదా అనేటువంటి విషయం మీకు తెలియాలన్నమాట. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎస్, ఇండియా ఆల్సో జాయిన్డ్ దిస్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్, ఎంఎస్పీ, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ఎప్పుడు అని అంటే కనుక సమ్వేర్ అరౌండ్ ఇన్ June 2023 అండి. సో వెన్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వెన్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీ విజిటెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విజిట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో ఇండియా బికేమ్ ఏ మెంబర్ అనమాట. సో నవ్వు ఇప్పుడు ఏం చేస్తారు, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ అదర్ కంట్రీస్ కలిసి మనం ఏంటంటే ప్రపంచంలో మిగతా ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో కానివ్వండి, అక్కడ కూడా ఏవైతే రేర్ ఎర్త్ రిలేటెడ్ మినరల్స్ ఉన్నాయి అనే విషయం మనకు తెలుస్తూ ఉంటాయో అలాంటి చోట్ల మనం ఏంటంటే ఆ కంట్రీతో మాట్లాడుకుని ఎక్స్ప్లోరేషన్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేస్తాం, మైనింగ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, దానికి కావాల్సినటువంటి ఫైనాన్సెస్, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం చూసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఓకేనా, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ రైట్. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి అయితే మీకు ఖచ్చితంగా అడుగుతారు, అదే చెప్తున్నారనమాట ఇక్కడ కూడా. టు ప్రమోట్ ద ఇండియాస్ రోల్ ఇన్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఇన్క్లూడింగ్ త్రూ కో-ఇన్వెస్టింగ్ ఇన్ లిథియం రిసోర్స్ ప్రాజెక్ట్ ఇన్ సౌత్ అమెరికాలో మనకి ఏంటంటే ఈ యొక్క లిథియం రిసోర్సెస్ అయితే మనకు ఉన్నాయి. అక్కడ ఏంటంటే వీఆర్ నౌ కో-ఇన్వెస్టింగ్ అనమాట. అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ విల్ కో-ఇన్వెస్ట్ దేర్. సో ఓకే, అండ్ విల్ టేక్ ద బెనిఫిట్స్ బోత్ అనమాట. అలాగే అండ్ ఇంకేం చేస్తున్నాం అంటే రేర్ ఎర్త్ డిపాజిట్ ఇన్ ఆఫ్రికా టు రెస్పాన్సిబుల్లీ అండ్ సస్టైనబుల్లీ డైవర్సిఫై ద క్రిటికల్ మినరల్ సప్లై చైన్స్. ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై చైన్ ఏవైతే ఉంటాయో మనం ఏంటంటే ఓన్లీ చైనా మీదే ఆధారపడిపోకుండా మనము వేరే కంట్రీస్ నుంచి కూడా మనం ఏంటంటే కనుక ఇది చేయాలి అనేటువంటిది ఆలోచన. సో దెన్ అలాగనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్గా మనం వేరే మైన్స్ని అవి కూడా ఎక్వైర్ చేసుకోవటం, వాటిల్లో మనం ఏంటంటే ఎక్స్ప్లోరేషన్స్ అవి క్యారీ అవుట్ చేయడము, వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ ఏంటంటే ఒక జాయింట్ వెంచర్ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ చేసిందండి. ఆ జాయింట్ వెంచర్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే KABIL, కాబిల్ అంటారనమాట. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ జాయింట్ వెంచర్ కంపెనీ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఓకేనా, కాబిల్ అంటారు. కాబిల్ అంటే ద ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం అనమాట. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ బేసికల్లీ ద కాబిల్ ఈజ్ ఎ జాయింట్ వెంచర్ కంపెనీ. మనకి 2019లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో దీన్ని అయితే చేశారనమాట. ఇట్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ కంపెనీ. మనకి ఓకే, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సెటప్ ఇన్ 2019లో అయితే కనుక మనకైతే దీన్ని ఇది చేయడం అయితే జరిగిందండి. అయితే వీటిల్లో మనకి ఏంటంటే 3 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కలిసి చేశాయన్నమాట. ఆ 3 పేర్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటే. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్.
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్. మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్. అంటే ఈ 3 కంపెనీస్ కలిసి మనకి ఈ యొక్క కాబిల్ అనేటువంటి దాన్ని ఇది చేసాయి. వీళ్ళ ముగ్గురికి ఈక్విటీ కంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట ఈ యొక్క కాబిల్లో మనకి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కాబిల్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ దేర్ ఈక్విటీ షేర్ ఇన్ కాబిల్ అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ 3 కాకుండా ఏంటంటే వేరే ఇంకో 2-3 పేర్లు ఇచ్చేస్తారు, అక్కడ మనల్ని అయితే అడుగుతారనమాట. సో దేర్ఫోర్ ఇప్పుడు మీకు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటో అర్థమయ్యాయి. క్రిటికల్ మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, సప్లై చైన్ అంటే చైనా మీదే ఆధారపడిపోకుండా వేరే దేశాల నుంచి కూడా మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క సప్లైని డైవర్సిఫై చేసుకోవడం ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఈ సప్లై రిస్క్స్ అనేటువంటివి మనం తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దాని గురించి ఏంటి, ఈ యొక్క మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో ఇండియా కూడా మెంబరే కాబట్టి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేస్తున్నాయి, సో నౌ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లిథియం రిసోర్స్ ప్రాజెక్ట్ ఇన్ సౌత్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ రేర్ ఎర్త్ డిపాజిట్ ఇన్ ఆఫ్రికా. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అయితే డెడికేటెడ్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇవన్నీ చేయడానికి ఒక పర్టికులర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి కదా, దాని గురించి ఎస్టాబ్లిష్ చేసిందే కాబిల్. సో కాబిల్ అంటే ఏంటి, ద కరిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 2019. ఎవరెవరు జాయింట్ వెంచర్, ఎవరెవరు మంచి కంపెనీ జరిగింది, ఇది నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మినరల్ ఎక్స్ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్. ఈ 3 కూడా మనకి ఒక కాబిల్లో పార్ట్. ఎంఎస్పి ఎప్పుడు ఫార్మ్ అయింది, 2022లో ఫార్మ్ అయింది అనమాట. ఓకేనా, యూఎస్ఏ లెడ్ ఇనిషియేటివ్ అది. సో ఓకే, ఇండియా దాంట్లో మెంబరా కదా, ఎస్ ఇండియా ఆల్సో బికేమ్ ఏ మెంబర్ ఇన్ 2023. సో మీరు ఇప్పుడు ఏంటంటే క్రిటికల్ మినరల్స్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు ఇండియా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటోంది అని చెప్పేసి అడుగుతారండి మనకి. అక్కడ మీరు చెప్పచ్చు ఇండియా రీసెంట్గా మన జూలై 2023లో క్రిటికల్ మినరల్స్ 30 క్రిటికల్ మినరల్స్ ఉండాలి అని చెప్పేసి అయితే డిక్లేర్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం కాబిల్ అని చెప్పేసి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే రీసెంట్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో మనం మెంబర్ అయ్యాము. సో తద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సప్లై చైన్ రిస్క్ అనేటువంటి దాన్ని మనం తగ్గించుకోవచ్చు. సో ఓకేనా, అండ్ అలాగే మిగతా దేశాలతో కలిసి మనం ఏంటి అని అంటే అబ్రాడ్లో ఉన్నటువంటి మైన్స్ని వాటిని కూడా మనం ఏంటంటే ఎక్వైర్ చేసుకుని ఎక్స్ప్లోరేషన్ని క్యారీ అవుట్ చేసి బెనిఫిట్స్ ఇద్దరము తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు ఈ యొక్క ఆప్షన్స్, ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. So both from the prelims perspective and as well as mains perspective, this article is very, very important. Let us go to the next one. ఎస్, దిస్ వాజ్ జస్ట్ ఏ న్యూస్ ఐటమ్ అంతే అండి. మనకి దీని గురించి మనం ఎక్కువ డెప్త్ ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సౌత్ ఆఫ్రికాస్ రాంఫోసా స్వర్న్ ఇన్ ఫర్ ద సెకండ్ ఫుల్ టర్మ్ యాజ్ ద ప్రెసిడెంట్. సో సౌత్ ఆఫ్రికాస్ సిరిల్ రాంఫోసా వాజ్ స్వర్న్ ఇన్ ఫర్ ఎ సెకండ్ టర్మ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ హిస్ వీకెండ్ African National Congress struck a hard-won government coalition deal to remain in power. So this is 71-year-old Ramaphosa is expected to announce his cabinet in the coming days as talks with the coalition members continue. వేళల్లో మినిస్టర్స్ ఎవరో ఏమేంటి అవేవి మనకి ఏమీ అవసరం లేదండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికా రిలేషన్స్ డౌన్ ద లైన్ మళ్ళీ ఇంకొకసారి ఏదైనా కాంటెక్స్ట్లో మనం డిస్కస్ చేద్దాము. యాజ్ ఆఫ్ నౌ లెట్ us రిస్ట్రిక్ట్ అవర్ సెల్స్ టు దిస్ పర్టికులర్ ఓన్లీ న్యూస్ ఐటమ్ దట్ సౌత్ ఆఫ్రికాలో రీసెంట్గా కొత్త ప్రెసిడెంట్ అయితే కనుక రావడం అయితే జరిగింది, ఎలక్ట్ అవుతూ జరిగింది. అండ్ హీ ఈజ్ యాక్చువల్లీ సిరిల్ రాంఫోసా. సో మీకు సిరిల్ రాంఫోసా దేనికి ప్రెసిడెంట్గా అయ్యారు అని అంటే సౌత్ ఆఫ్రికా అనే విషయం తెలియాలి. సౌత్ ఆఫ్రికాకి రీసెంట్గా ఎవరు ప్రెసిడెంట్గా అయ్యారని 4 ప్రెసిడెంట్ల పేర్లు ఇచ్చినప్పుడు కూడా మీకు ఏంటంటే సిరిల్ రాంఫోసాని మీరు ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. సో విత్ దట్ థింగ్ యూ కెన్ ఈజీలీ స్కోర్ ద మార్క్స్ పర్టికులర్లీ ఇన్ ప్రిలిమ్స్. I hope it is clear. So up till now we have gone through 3 important articles అండి. మనం ఏంటంటే గ్రేట్ వన్ హార్న్ రైనోసిరస్ గురించి ఏంటో అనేది చూసాము. అండ్ అలాగే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ గురించి మాట్లాడుకుంటూ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి చూసాము. అండ్ అలాగే మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి జాయింట్ వెంచర్ కంపెనీ కాబిల్ గురించి కూడా చూడడం జరిగింది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్ సిరిల్ రాంఫోసా గురించి సిచ్యువేషన్ ఏంటో కూడా మనం చూడడం అయితే జరిగిందనమాట. I hope it is clear, right? Now let us go to the next one. Friends, before going to the next one, there was a small announcement regarding the TSPSC Group 1 and Group 2. ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఏంటి అని అంటే కనుక మనము అగైన్ మళ్ళీ బిగినర్స్కి మాకు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ఈ కోర్స్ అనేటువంటి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. న్యూ బ్యాచెస్ అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి 1 జూలై నుంచి. సో దట్ మీరు ఫ్రమ్ ద వెరీ ఫ్రెష్ సో మీరు ఏంటి అని అంటే కనుక స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. గ్రూప్ 1 ఫీ వచ్చేసి ఏంటి అని అంటే కనుక 35,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంట్ కింద మనము 25,000కి ఆఫర్ చేస్తున్నాం. గ్రూప్ 2 ఫీ వచ్చేసి 25,000 ఛార్జ్
ఆఫర్ చేస్తున్నాము. బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్ కింద 18,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం అనమాట. అయితే ఒక్కసారిగా మొత్తం ఇదో పే చేయలేను అనుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే కనుక దే కెన్ గో ఫర్ ఈఎంఐ ఆప్షన్ యాజ్ వెల్, 5,000 రూపీస్ పర్ మంత్. సో యాజ్ ఫార్ యాజ్ వ్యాలిడిటీ ఈస్ కన్సర్న్, దిస్ వాజ్ అ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఫీ అంతా కూడా మనకి ఏంటంటే లైఫ్ టైం కాదండి. ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ ప్రైజెస్ రిటర్న్ అయిపోతాయి. అండ్ మీకు దీని గురించి ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ సో దట్ మీకు ఏంటి అంటే యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ టేక్ అప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. క్లియర్ రైట్? లెట్ us go to the next article. Yes. Russia, North Korea signed the defense pact, vow to assist each other if attacked. ఓకే, దిస్ వాజ్ ద సెకండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి దీంట్లో. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ కంట్రీస్ అంటారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ. ఓకేనా, ఈ దేశాలన్నీ కూడా ఏంటి అని అంటే కనుక సో నౌ దేర్ వాజ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్, సో ఒకటి రష్యా తోటి అండ్ సెకండ్ది వచ్చేసి నార్త్ కొరియా తోటి, ఇద్దరితోటి పడదనమాట. ఓకేనా, ఎవరెవరికి యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్ అంటారు. అండ్ ఆన్ ద రైట్ సైడ్ వీ హ్యావ్ ద రష్యా ఆన్ వన్ సైడ్, నార్త్ కొరియా ఆన్ ద అదర్ సైడ్. సో ఈ దేశాలు ఇద్దరికి కూడా పడదనమాట వీళ్ళతోటి. సో ఓకే, ఆల్వేస్ రష్యా ఏంటి అంటే రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతుంది. నార్త్ కొరియా ఏంటి అంటే ఈ అటామిక్ బాంబ్స్ని, హైడ్రోజన్ బాంబ్స్ని ఇది చేస్తోంది, వాటిని ప్రిపేర్ చేస్తోంది అని చెప్పేసి నార్త్ కొరియా అంటే భయం ఉందన్నమాట. ఓకేనా, సో దాని మూలన ఏంటి అంటే ఇద్దరి మధ్య టజిల్ అనేటువంటిది బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఈ రష్యా, నార్త్ కొరియా వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఇప్పుడు. సో వీళ్ళిద్దరూ కూడా ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అయితే కనుక పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఈ ప్యాక్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటంటే రేపన్న రోజున ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఎవరైనా కూడా రష్యాని అటాక్ చేసినట్లయితే కనుక వాళ్ళకి సపోర్ట్గా, ఈ రష్యాకి సపోర్ట్గా నార్త్ కొరియా వస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ ఎవరైనా కూడా నార్త్ కొరియా మీద ఏదైనా వార్ డిక్లేర్ చేసి ఇది చేసినట్లయితే కనుక నార్త్ కొరియాకి సపోర్ట్గా రష్యా వస్తుందన్నమాట. అలాగే మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్, మ్యూచువల్ సపోర్ట్ అనమాట. ఒకళ్ళ మీదకి ఎవరైనా అటాక్ వస్తే ఇంకొకళ్ళు వస్తారు అనేటువంటిది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. సో యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్ ఈస్ కన్సర్న్డ్, అయితే రీసెంట్లీ ఆర్ రష్యాస్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ హ్యాస్ రీసెంట్లీ విజిటెడ్ ద నార్త్ కొరియా అనమాట. అండ్ మెట్ దిస్ కిమ్ జాంగ్ యున్ అయితే కనుక మీట్ అయ్యి ఈ యొక్క అగ్రిమెంట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది, ఈ యొక్క డిఫెన్స్ ప్యాక్ట్ అయితే కనుక. సో దిస్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 24 years మనకి ఏంటంటే ఈ యొక్క రష్యన్ ప్రెసిడెంట్ మనకి నార్త్ కొరియాకి వెళ్ళడం అయితే జరిగిందటండి. వీళ్ళిద్దరూ కనుక ఒక ప్యాక్ట్ అయితే కనుక చేసుకున్నారంట. సో దిస్ ప్యాక్ట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యూచువల్ ప్రొటెక్షన్, ఒకళ్ళనొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఒకళ్ళ మీదకి అటాక్ వేరే కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ ఎవరైనా వస్తే కనుక సో వాళ్ళ మీదకి ఏం చేస్తారు, ద అదర్ కంట్రీ ఏదైతే ఉంటుందో మనకేంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దేర్ ఫోర్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో అది అంతవరకు తెలిస్తే మనకు సరిపోతుందండి. సో ఓకేనా, డౌన్ ద లైన్ మనకి దీని గురించి మనకి ఇంకా ఎడిటోరియల్స్ కానివ్వండి, ఇంప్లికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ డౌన్ ద లైన్ వస్తాయి. సో లెట్ us see then how it goes. As far as now న్యూస్ ఐటమ్కి మనం స్టిక్ అయి ఉంటే కనుక దే హ్యావ్ సైన్డ్ ద డిఫెన్స్ ప్యాక్ట్ ఓ టు అసిస్ట్ ఈచ్ అదర్ ఇఫ్ అటాక్డ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ రీసెంట్లీ సైన్డ్ ఏ డిఫెన్స్ ప్యాక్ట్. సో దేర్ బై దే ఓ టు అసిస్ట్ ఈచ్ అదర్ ఇఫ్ అటాక్డ్ అని చెప్పేసి ఇస్తారు. సో దే విల్ గివ్ ద ఆప్షన్స్ లైక్ సౌదీ అరేబియా and as well as Iran and as well as the Russia and as well as North Korea and as well as South Korea. Okay, and as well as the మనకి ఈ రకంగా రకరకాల ఆప్షన్స్ డి నన్ ఆఫ్ ది అబోవ్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ కొరియా వీళ్ళు ఈ యొక్క డిఫెన్స్ ప్యాక్ట్ని అయితే కనుక సైన్ చేసుకున్నారు. అయితే ఈ యొక్క డిఫెన్స్ ప్యాక్లో ఇంకా టర్మ్స్ ఏంటి అనేటువంటివి ఏంటి, డీటెయిల్స్ ఆఫ్ ద డీల్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ క్లియర్ అయితే కనుక ఇంకా లేవండి మనకి. సో ఎస్, దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. Then let us go to the next article. Okay na, CISF yet to get the orders for the parliament security. CISF yet to get the orders for the parliament security. ఓకేనా అండి అని చెప్పేసి అయితే కనుక రీసెంట్గా న్యూస్లో ఉంది. పార్లమెంట్ సెక్యూరిటీ మొన్న December 2023లో పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్ అయితే కనుక జరిగింది కదండి. సో దెన్ లేటర్ CISF గోట్ డిప్లాయిడ్. అయితే యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటి అంటే ఎవరు చూసుకుంటున్నారు అని అంటే పార్లమెంట్ సెక్యూరిటీ ఫోర్స్ సర్వీస్ అని చెప్పేసి PSS వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళు చూసుకుంటున్నారు. మరి ఎప్పుడైతే CISFని డిప్లాయ్ చేస్తారో మరి PSS పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్
వార్గా మారిపోయిందనమాట. అందుకనే రాశారు చూడండి, ద ఫేట్ ఆఫ్ అఫీషియల్స్ ఆఫ్ ద పిఎస్ఎస్ హూ ఆర్ డిప్లాయిడ్ సిన్స్ 1950 హ్యాంగ్స్ ఇన్ ద బ్యాలెన్స్ విత్ ద ఎంట్రీ ఆఫ్ ద సిఐఎస్ఎఫ్. మొత్తం 1950 దగ్గర నుంచి మనకి ఈ యొక్క పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళే ఇప్పటిదాకా మనకైతే చూసుకోవడం అయితే జరుగుతోంది. సో దే ఆర్ గివింగ్ ద ప్రొటెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ టు దట్ ఆఫ్ ద పార్లమెంట్. బట్ మొన్న ఈ జరిగిన బ్రీచ్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేశారంటే కనుక దే హ్యావ్ డిప్లాయిడ్ ద సిఐఎస్ఎఫ్ వాళ్ళని డిప్లాయ్ చేస్తారు. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అయితే ఇంకా ఫార్మల్ ఆర్డర్స్, రిటర్న్ ఆర్డర్స్ అయితే ఇంకా రాలేదండి. సో జస్ట్ నార్మల్ డిప్లాయ్మెంట్ మాత్రమే జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సిన విషయాలు అయితే కనుక ఉన్నాయండి. ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఓవరాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్, who of the following is considered as the overall security in charge of the parliament complex. సో ఈ యొక్క పార్లమెంట్ కాంప్లెక్స్కి ఓవరాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ మెయిన్ హెడ్ ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. సో ద ఆప్షన్స్ ఆర్ లైక్ ఏ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా అండి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, బి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, సి స్పీకర్ ఆఫ్ లోక్సభ, అండ్ డి సిఐఎస్ఎఫ్ హెడ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉంటారో హెడ్ ఆఫ్ ద సిఐఎస్ఎఫ్. ఎవరు ఈ యొక్క పార్లమెంట్ కాంప్లెక్స్కి ఓవరాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ని అని ఎవరిని అంటారు అని చెప్పేసి అయితే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 4 ఆప్షన్స్లో అయితే కనుక ఆన్సర్ ఏది అని అంటే ఇట్ ఈస్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అండి. ఇట్ ఈస్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఓవరాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పార్లమెంట్ కాంప్లెక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ the Lok Sabha Speaker is the overall security in charge at the Parliament complex. very 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 important అనమాట పాయింట్ మనకి. అయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క లోక్సభ స్పీకర్ ఆఫీస్ నుంచి మనకి ఏంటంటే ఈ యొక్క సిఐఎస్ఎఫ్ని ఇది చేస్తున్నట్టు రిటర్న్ ఆర్డర్స్ అయితే కనుక రావాలి. అప్పుడు ఆ ఫార్మల్ ఆర్డర్ వచ్చినప్పుడు బికాజ్ ఎందుకంటే మరి ఓవరాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ పార్లమెంట్ కాంప్లెక్స్కి ఎవరు, స్పీకర్ ఆఫ్ లోక్సభ అనే కదా. సో దేర్ ఫోర్ వాళ్ళ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత, రిటర్న్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత సో దేర్ డిప్లాయ్మెంట్ విల్ బీ కంప్లీట్లీ formalized అనమాట. సో ఓకే, ద సిఐఎస్ఎఫ్ ఆర్ yet to get the orders for parliament security. సో యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్ ఈజ్ కన్సర్న్డ్ మీకు తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేంటి అని అంటే కనుక అసలు సిఐఎస్ఎఫ్ వాళ్ళు దేని అండర్లోకి వస్తారు అనేటువంటిది తెలియాలి. అయితే ఇంతకుముందు వీళ్ళని పారామిలిటరీ ఫోర్సెస్ అనేవాళ్ళండి. బట్ ఆ పారామిలిటరీ ఫోర్సెస్ అనేటువంటి పదం తీసేసి మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేశారంటే సిఏపిఎఫ్ అని పెట్టారనమాట. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని అర్థం. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సో దే ఆర్ ప్రీవియస్లీ నోన్ యాజ్ పారామిలిటరీ ఫోర్సెస్. సో దే వర్ యాక్చువల్లీ renamed by Ministry of Home Affairs and adugutu untaru. Yes, it is true. And the next question comes, how many CAPFs are there in our country? Friends, you should understand that there are 7 CAPFs అయితే కనుక ఉన్నారండి. సిఏపిఎఫ్ అండర్లో మనకి 7 ఫోర్సెస్ ఉన్నారనమాట. వాళ్ళకి ఏవేంటి ఆ 7 ఫోర్సెస్ అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కనుక షార్ట్కట్లో రాసేసుకుందాము. ఓకే, సిఆర్పిఎఫ్ అంటారనమాట. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని అర్థం. సో లేదా రాసేద్దాంలేండి ఎంతసేపు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దట్ ఈస్ వాట్ ఈస్ సిఆర్పిఎఫ్ అని అర్థం అనమాట. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సిఐఎస్ఎఫ్ అంటారు. ఇప్పుడు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ అదే కదా, పాయింట్ ఆఫ్ డిస్కషన్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని అర్థం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇట్ ఎస్ సిఐఎస్ఎఫ్ అని అర్థం. దీస్ ఆర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ సిఐఎస్ఎఫ్. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఐటీబీపీ అంటారనమాట. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని అర్థం. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, దట్ ఈస్ వాట్ కాల్ ఇట్ అస్ ఐటీబీపీ. దెన్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అర్థం అన్నమాట. ఓకేనా అండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళు 4 అయ్యారు కదా. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే అస్సాం రైఫిల్స్ అంటారు. అస్సాం రైఫిల్స్. దెన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎన్ఎస్జి అంటారు. అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్.
అంటే మనం బ్లాక్ క్యాట్స్ అంటూ ఉంటారు కదండి, బ్లాక్ క్యాట్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, దట్ ఈస్ వాట్ ఈస్ ఎన్ఎస్జి. అండ్ ఫైనలీ ద లాస్ట్ వన్ సహస్ర సీమా బల్, సహస్ర సీమా బల్, ఎస్ఎస్బి అంటారనమాట, సీమా బల్ ఎస్ఎస్బి. ఎస్, వీళ్ళు అయితే మన కంట్రీలో ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత ఉన్నవాళ్ళు వీళ్ళనమాట. వీళ్ళని సిఏపిఎఫ్ అంటారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎంతమంది? మొత్తం 7. ఎవరెవరు? సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, అస్సాం రైఫల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అండ్ సహస్ర సీమా బల్, ఎస్ఎస్పి. సో ఓకేనా, వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక దీంట్లో మెంబర్స్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మీకు తెలియాల్సింది ఏంటంటే సిఐఎస్ఎఫ్. మరి ఇవాళ మన పాయింట్ అదే కదండి, న్యూస్ ఐటమ్ దాని గురించే కదా, సిఐఎస్ఎఫ్ గురించే కదా. సో కాబట్టి మనకి ఏంటంటే అసలు ఈ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అన్న వాళ్ళు ఎప్పుడు ఫార్మ్ అయ్యారు అసలు, ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎక్కడ సర్వ్ చేస్తున్నారు అనేటువంటిది మీకు తెలియాలండి. ఈ యొక్క సిఐఎస్ఎఫ్ వాళ్ళని ఎప్పుడు క్రియేట్ చేశారంటే కనుక దే వర్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ the recommendations of the Justice Mukherjee Commission. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ మనకిది, ఓకేనా? జస్టిస్ ముఖర్జీ కమిషన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో దే వర్ దే వర్ క్రియేటెడ్ ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ అని అడుగుతూ ఉంటారు, ఓకేనా? లేకపోతే మాలిమాత్ కమిటీ అని అడుగుతూ ఉంటారు, రకరకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ జస్టిస్ ముఖర్జీ కమిషన్ ద్వారా మనకి ఏంటంటే కనుక క్రియేట్ అయిందనమాట. సో ఓకేనా, ఇట్ వాజ్ సెటప్ త్రూ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్, set up through an act of the parliament in the year 1969. set up in the act of the parliament in the year 1969లో మనకి పార్లమెంట్ యొక్క యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే దీన్ని క్రియేట్ చేయబడింది అనమాట. సో కెన్ ఇట్ ఈస్ హెడెడ్ బై అన్ ఐపీఎస్ ఆఫీసర్ అండి, జనరల్లీ ఇట్ ఈస్ హెడెడ్ బై అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్ అండి, యూనిక్ పాయింట్ సిఐఎస్ఎఫ్ గురించి. సో చాలామంది చదవరు, బట్ యూ షుడ్ నో ఇట్. ద లార్జెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ విమెన్, the largest percentage of women in its force compared to that of the all other CAPFs. మిగతా సిఏపిఎఫ్స్ అన్నిటితో కన్నా కంపేర్ చేసుకుంటే కనుక విమెన్ ఫోర్స్ యొక్క కంట్రిబ్యూషన్, సో ద విమెన్ ఫోర్స్ యొక్క ప్రజెన్స్ మనకి ఏంటంటే సిఐఎస్ఎఫ్లోనే చాలా ఎక్కువ అనమాట. అంటే విమెన్ రిప్రజెంటేషన్ చాలా ఎక్కువ అనమాట మనకి. ఏవి మిగతా 7 ఫోర్సెస్తో, మిగతా 6 ఫోర్సెస్తో కూడా కంపేర్ చేసుకుంటే కనుక సో ద విమెన్ ఫోర్స్ మనకి సిఐఎస్ఎఫ్లోనే చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఓకేనా? జనరల్గా వీళ్ళని మనం ఎక్కడ డిప్లాయ్ చేస్తాము అని అంటే కనుక సో డిప్లాయిడ్ అట్ సీపోర్ట్స్లో, స్టీల్ ప్లాంట్స్లో, కోల్ ఫీల్డ్స్లో, స్పేస్ ఇన్స్టలేషన్స్, న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అవంటే కదా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, ఓకేనా అండి? ఈవెన్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇక్కడ ఎక్సెట్రా, ఓకేనా? వీటి చోట మనం ఏంటంటే కనుక ఈ యొక్క సిఐఎస్ఎఫ్ని డిప్లాయ్ చేయడం అయితే కనుక సో జరుగుతుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మీకు అసలు సిఐఎస్ఎఫ్ గురించి ఏంటో తెలియాలి మీకు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సిఏపిఎఫ్ గురించి ఏంటో తెలియాలి మీకు. ఓవరాల్ సెక్యూరిటీ ఛార్జ్ ఆఫ్ ద పార్లమెంట్ కాంప్లెక్స్ ఎవరిని అంటారు అనేటువంటి విషయం మీకు తెలియాలి. అయితే సిఐఎస్ఎఫ్ వాళ్ళకి ఇంకా ఫార్మల్ ఆర్డర్స్ అయితే కనుక ఇంకా రాలేదు టు టేక్ ఓవర్ ద కంప్లీట్ పార్లమెంట్ సెక్యూరిటీ. వన్స్ దే టేక్ ఓవర్ దెన్ వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ అనేటువంటిది కూడా మీరైతే చూసుకోవాలి. బికాస్ పార్లమెంట్ కాంప్లెక్స్ యొక్క సెక్యూరిటీ ఇప్పటివరకు మనకి ఏంటంటే ఈ యొక్క పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళే చూసుకున్నారనమాట. క్లియర్ రైట్ కదండి. దిస్ ఈజ్ వన్ సచ్ ఆర్టికల్. రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ కొరియా సైన్డ్ ద డిఫెన్స్ ప్యాక్ట్, దిస్ ఈజ్ అనదర్ ఆర్టికల్. సిరిల్ రామ్ఫోసా రీసెంట్గా ఇదయ్యారు. కాబిల్ గురించి, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి తెలుసుకోవాలి. గ్రేట్ వన్ హార్న్ రైనోస్ గురించి మనకు తెలుసుకోవాలి. ఈవేళ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకి. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి అన్నమాట ఏదో ఒక ఫార్మాట్లో. ఎస్, let us go to the next important article అండి. ఇండియా ఐస్ ద బ్రేక్ త్రూ అగెన్స్ట్ ద సికిల్ సెల్.
ఎస్, ఇండియా ఐస్ బ్రేక్ త్రూ ఎగెనెస్ట్ ద సికిల్ సెల్ అనమాట. అంటే అర్థం ఏంటి అని అంటే రీసెంట్గా మనకి ఏంటంటే ఈ యొక్క సికిల్ సెల్ ఎనీమియా అనేటువంటి డిసీజ్ ఉంది కదండి. సో దాన్ని మనం ఏంటి అని అంటే ఇండియాలో లైక్ 2047 నాటికి మనం ఏంటంటే ఎలిమినేట్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నాం అనమాట. అయితే బై 2047 వీఆర్ ప్లానింగ్ టు ఎలిమినేట్ ఇట్. దీని గురించి మనకి ఏంటంటే ఇట్స్ ఎ జెనెటిక్ డిజార్డర్. అది మనకి హిమోగ్లోబిన్లో మనకి ఏంటి అంటే తేడా రావటం వల్ల, సో ఆ జెనెటికల్ ఇది తేడా రావటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క రెడ్ సెల్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే సికిల్ షేప్డ్లోకి మారిపోతాయి అనమాట, సర్కులర్ షేప్డ్ నుంచి. ఇది మనం ఆల్రెడీ సికిల్ సెల్ ఎనియమియా గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఆర్టికల్స్లో ఒకసారి నేను క్లియర్గా మనం ఏంటంటే విత్ ఇమేజెస్ డిస్కస్ చేసామండి. సో ఓకేనా. సో కాబట్టి ఒక్కసారి అదైతే మీరు వాచ్ చేయండి. దీని గురించి మనం ఏంటంటే కనుక దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ టెక్నాలజీ కాల్డ్ యాజ్ CRISPR-Cas9 అంటారనమాట. CRISPR-Cas9 అనేటువంటి టెక్నాలజీని అయితే కనుక యూస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక దీని మీద రీసెర్చ్ అయితే కనుక జరుగుతోంది. సో ఒక సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్ని మనం అప్పుడు కంప్లీట్గా ఎలిమినేట్ చేయగలం బై 2047 అయితే చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అలాగే ఏంటి అని అంటే కనుక అపార్ట్ ఫ్రమ్ డెవలపింగ్ దిస్ టెక్నాలజీ వీ షుడ్ ఆల్సో ఇన్క్లూడ్ ద ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ని కూడా మనం ఏంటంటే ఈ యొక్క వీటిల్లో డిస్కషన్స్లో మనం అయితే ఇన్వాల్వ్ చేయాలి. బికాస్ సో దే ఆర్ ద ఓన్లీ వన్స్ హూ విల్ ఇంప్లిమెంట్ ఆన్ గ్రౌండ్. సో కాబట్టి ఏంటి అని అంటే వాళ్ళకి కూడా కంప్లీట్ అవేర్నెస్ అనేటువంటి దీని మీద ఉండాలి అని చెప్పేసి అయితే కనుక మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా అండి. అండ్ అలాగనే CRISPR-Cas9లో మనకి ఏం జరుగుతుంది అని అంటే ఈ దీంట్లో ఒక ఎంజైమ్ అనేటువంటిది ఉంటుందండి. మనకి అదేంటంటే మాలిక్యులర్ సిజర్ కింద వర్క్ అవుతుందన్నమాట. ఉన్న డిఎన్ఏలో ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఉంటుందో ఆ పర్టికులర్ దాన్ని మనం కట్ చేసి అక్కడ మనం వేరే జీన్ని, హెల్దీ జీన్ని మనం ఏంటంటే రీప్లేస్ చేయొచ్చు అనమాట త్రూ దిస్ CRISPR-Cas9 టెక్నాలజీ ద్వారా. సో ఈ రకంగా ఇప్పుడు ఈ హిమోగ్లోబిన్ ఏదైతే మనకి ఇష్యూ అవుతుందో సో దాన్ని మనం ఏం చేస్తాము అని అంటే ఆ జీన్ని ఓకేనా ప్రాబ్లమాటిక్ జీన్స్ని రీప్లేస్ చేసేసి విత్ న్యూ హెల్దీ జీన్తో మనం అయితే రీప్లేస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ జీన్ థెరపీ అంటూ ఉంటారు. సో దానికి మనం వాడే టెక్నాలజీయే CRISPR-Cas9. ఈ CRISPR-Cas9 వీటి మీద రీసెర్చర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి రీసెర్చ్ అయితే కనుక జరుగుతుంది. కమింగ్ నెక్స్ట్ 6 months to 1 year అయితే కనుక వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఎ పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇక్కడ సో ద డైరెక్టర్ ఆఫ్ ఎయిమ్స్ దే ఆర్ ఆల్ సేయింగ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ us see, let us hope for it, and so that and we will be on a mission mode to eliminate the sickle cell disease by the year 2047. I hope it is clear. ఎస్, లెటర్స్ ఈ ఒక్కసారి మీరు ఆర్టికల్ మాత్రం ఇంతకుముందు మనం ఆల్రెడీ సికిల్ సెల్ డిసీజ్ గురించి, ఎనీమియా గురించి ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మాట్లాడామండి. ఒక్కసారి ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసినట్లయితే కనుక యూ విల్ గెట్ సమ్ క్లారిటీ అనమాట. ఇంకాని దెన్ అలాగే వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి గురించి ఏంటి అని అంటే ఎక్స్క్లూజివ్గా న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతూ ఉన్నాయి మనకి 1st July నుంచి మనకి. ఓకేనా, బిగినర్ లెవెల్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అయితే ఒక మంచి ఆపర్చునిటీ అవుతుందన్నమాట. సో ఓకే, సో దట్ టు గివ్ సమ్ డైరెక్షన్ టు యువర్ ప్రిపరేషన్. సో గ్రూప్ 1 ఫీ మనకి ఏంటి అని అంటే 35,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనము. బట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ అట్ 25,000 రూపీస్ ఓన్లీ. గ్రూప్ 2 ఫీ వచ్చేసి మనం 25,000 ఛార్జ్ చేస్తున్నాము. వీఆర్ ప్రొవైడింగ్ 18,000 రూపీస్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ వచ్చేసి మనకి ఏంటి అని అంటే 5,000 per month మనలో మీరు కూడా పే చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఫార్ యాజ్ దిస్ కోర్స్ వ్యాలిడిటీ ఈస్ కన్సర్న్ ఫ్రెండ్స్, మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఫీ వచ్చేసి మనకి ఏంటంటే 30th June వరకు మాత్రమే మనకి ఇది వ్యాలిడ్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. ఓకేనా, క్లియర్ కదా ఫ్రెండ్స్. వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే కనుక మనము ఇప్పుడు హిందూ న్యూస్ అనాలిసిస్ క్యారీ అవుట్ చేస్తున్నాం కదా, దీంట్లో ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఇది ఓన్లీ మనకి ఏంటి అని అంటే 50% మాత్రమే మనకి హిందూ నుంచి కవర్ అవుతాయి. ద రెస్ట్ అదర్ 50 to 40% ఈజ్ దేర్, 50 to 50% ఈజ్ దేర్ అదర్ సోర్సెస్ నుంచి వస్తాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి అయితే కనుక రావడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక అవి కవర్ చేయడం గురించి డైలీ ఒక పెయిడ్ ఇనిషియేటివ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని అయితే లాంచ్ చేసాము. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద లైవ్. ఓకేనా, మీరు ఇది ఫస్ట్ క్లాస్ అయితే కనుక ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి నా వీడియోస్ వేరేవి కూడా చూడండి. సో దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ అనమాట. ఓకేనా అండి, మనం ఇక్కడ ఏంటంటే డైలీ లైవ్ క్లాసెస్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఆన్ కాల్లో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్ ఏంటంటే అప్పటికప్పుడే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి.
దెన్ మరి మీ పెర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవడానికి ఓకేనా వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఏంటంటే ఆర్గనైజ్ చేస్తామన్నమాట. వీఆర్ హ్యావింగ్ ద ఇయర్లీ కంపైలేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి మనం ఛార్జ్ చేసేది 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ ఆఫ్టర్ 40% డిస్కౌంట్ ఆఫర్ మనం ఏంటంటే 6,000 రూపీస్కే మనం ఏంటంటే ఛార్జ్ చేస్తున్నాము ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు ఈ పర్టికులర్ ప్రైజ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఓకేనా. ఇది 6,000 కూడా ఒకసారిగా మేము పే చేయలేము అనుకున్న వాళ్ళకి దే కెన్ గో ఫర్ ద 2,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ కూడా వాళ్ళు ఏంటంటే తీసుకోవడం అయితే చేయొచ్చు అనమాట. అండ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్స్ మీకు ఈ పర్టికులర్ కోర్స్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలన్నా కూడా ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. మనం మాత్రం డైలీ లైవ్ క్లాసెస్లో పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఏంటంటే కనుక వాటి యొక్క అనాలిసిస్ని మనం క్యారీ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. లెట్ మీ షో యూ సమ్ శాంపుల్ ఇన్ ద ఆఫ్ ఎస్టర్డేస్ క్లాస్ సో దట్ ఐ హోప్ దట్ విల్ గెట్ యూ మోర్ క్లారిటీ మీకు ఓకేనా అండి. నిన్నటి క్లాస్ అయితే కనుక జరిగింది మనకి ఇది ఓకేనా. నిన్నటి క్లాస్లో మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టాక్డ్ మెనీ పాయింట్స్ ఫ్రెండ్స్. మనం చాలా పాయింట్స్ అయితే డిస్కస్ చేసాము. లైక్ వీ టాక్డ్ అబౌట్ క్రొకడైల్ రిలేటెడ్ స్పీసీస్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకడైల్ స్పీసీస్. డౌన్ టు ఎర్త్ నుంచి ఒక ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది మనకి, ద వరల్డ్ క్రొకడైల్ డే 2024కి. మనకి ఏంటి అని అంటే దీని గురించి మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకడైల్ స్పీసీస్ ఏంటి, వాటి యొక్క హ్యాబిటాట్స్ ఏంటి, వాటి యొక్క ఇవేంటి థ్రెట్స్ ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. వాటి యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటి చూసాం మనము. అండ్ అలాగనే మనకి ఏంటంటే ఇండియన్ క్రొకడైల్ కన్జర్వేషన్ గురించి చూసాము. దెన్ నెక్స్ట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, జీఈఎఫ్ అంటారు ఫ్రెండ్స్. జీఈఎఫ్ గురించి అయితే న్యూస్లో ఉంది మనకి. రీసెంట్గా వాళ్ళకి కౌన్సిల్ మీటింగ్ అయితే కనుక జరిగింది, అది చూసాము. నెక్స్ట్ వచ్చేసి NIIMH అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ గురించి అయితే కనుక చూసాము. ఎస్, సో దిస్ ఇస్ బేసికలీ ద శాంపుల్ దట్ ఐ వుడ్ లైక్ టు షో టు యూ అనమాట. ఓకేనా, లెట్ us కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ ఒరిజినల్ ప్రిపరేషన్. సో నార్మల్ మన అనాలిసిస్కి వచ్చేస్తే కనుక దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పాయింట్స్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ అనమాట దట్ ఐ వాంట్ షో ఇట్ టు యూ. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ, ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఏ సీరియస్ ఆస్పిరెంట్, దెన్ డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ ఇట్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ కాంప్రిహెన్సివ్ ప్రిపరేషన్ అనమాట. ఇంకా మళ్ళీ మీరు కరెంట్ అఫైర్స్కి స్పెసిఫిక్గా వేరే చోట ఏమి చూడాల్సిన పని లేదు. సో మనం మ్యాక్సిమం మనం అయితే కవర్ చేసేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ ద టుడేస్ ఆర్టికల్ యొక్క ఎడిటోరియల్ we will end up with this particular thing. Blueprints beyond the borders for solace and as well as the shelter. సో మనకి ఏంటి అని అంటే ముందు మీకు బ్యాక్గ్రౌండ్ అయితే కనుక తెలియాలి ఫ్రెండ్స్. మీకు వన్స్ దట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ క్లియర్ దెన్ ఓన్లీ యూ కెన్ బెటర్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో రెఫ్యూజీస్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ రెఫ్యూజీ డే అని చెప్పేసి అయితే మనకి June 20th మనం ఇది చేస్తాం ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ మనము. ఓకేనా, వరల్డ్ రెఫ్యూజీ డే అయితే మనకి June 20th మనం ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తాము. ఈ యొక్క June 20th మనం ఏంటి అని అంటే రెఫ్యూజీస్ పడేటువంటి సఫరింగ్స్ వాటి గురించి అండ్ అలాగే వాళ్ళ లైఫ్స్ని ఇది చేసుకోవడానికి ఎంత కష్టాలు పడుతున్నారు అనేటువంటి విషయాలు, అలాగే రెఫ్యూజీస్కి సేఫ్ ప్లేస్ అనేటువంటిది కూడా మనం ప్రొవైడ్ చేయాలి అనేటువంటి విషయాలు ఏంటంటే మనం ఏంటంటే ఈ రోజున మనం ఆ అవేర్నెస్ని క్రియేట్ చేస్తాం అనమాట అందరికీ. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ గురించి మీకు అయితే కనుక తెలియాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్మోస్ట్ పాయింట్. సెకండ్, ఇండియా మెంబరా కాదా అనేటువంటి విషయం తెలియాలి. ఈ రెండు పాయింట్స్ అర్థమైన తర్వాత మీకు ఈ ఆర్టికల్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది అనమాట. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫ్రెండ్స్. సో నౌ లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏం తెలియాలి అని అంటే కనుక UN రెఫ్యూజీ కన్వెన్షన్ గురించి అయితే కనుక తెలియాలండి మీకు. UN రెఫ్యూజీ కన్వెన్షన్ అని చెప్పేసి అయితే ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ అయితే కనుక ఉంది మనకి. ఈ యొక్క UN రెఫ్యూజీ కన్వెన్షన్ అనేటువంటిది మనకి 1951లో అయితే కనుక సైన్ చేశారు మనకి. ఓకేనా, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఏంటి అని అంటే కనుక సో దీని యొక్క ఒరిజినల్ నేమ్ మనం ఎలా పిలుస్తాము అని అంటే ద కన్వెన్షన్ రిలేటింగ్ టు ద స్టేటస్ ఆఫ్ రెఫ్యూజీస్ అనమాట. ద కన్వెన్షన్ రిలేటింగ్ టు ద స్టేటస్ ఆఫ్ రెఫ్యూజీస్ అంటాం అనమాట. దిస్ ఈజ్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ద 1951 కన్వెన్షన్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ అని చెప్పేసి మనం అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ బై ద అదర్ నేమ్ ఉందండి మనకి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద జెనీవా కన్వెన్షన్ ఆఫ్ 1951. ఇది మనం ఏంటి అని అంటే మొన్న మనము డైలీ లైవ్ క్లాస్లో అయితే కనుక డిస్కస్ చేసామన్నమాట దీని గురించి డీటెయిల్డ్ కానీ.
సో ఓకేనా, జెనీవా కన్వెన్షన్ ఆఫ్ 1951 మనకి ఏంటి అని అంటే కనుక సో చేసుకుంటారు. జెనీవా కన్వెన్షన్ ఆఫ్ 1951 అనేటువంటిది కూడా మనకు పిలుస్తారు. అంటే జెనీవా కన్వెన్షన్ ఆఫ్ 1951 అన్న, 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ అన్న, ద కన్వెన్షన్ రిలేటింగ్ టు ద స్టేటస్ ఆఫ్ ద రెఫ్యూజీస్ అన్న, మూడు ఒక్కటే. ఓకేనా అండి. ఈ యొక్క పర్టికులర్ కన్వెన్షన్ మనకి ఏంటి అని అంటే కనుక హూ ఈజ్ బేసికల్లీ ఏ రెఫ్యూజీ, ఎవరు మనకి హూ ఈజ్ బేసికల్లీ ఏ రెఫ్యూజీ. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ హూ విల్ నాట్ బీ ఏ రెఫ్యూజీ, హూ విల్ నాట్ బీ ఏ రెఫ్యూజీ అనేటువంటివన్నీ కూడా మనకి ఏంటంటే డిఫైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో హూ విల్ నాట్ బీ ఏ రెఫ్యూజీ అనే స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే వార్ క్రిమినల్స్ ఉంటారనుకోండి, వాళ్ళకి ఏంటి అని అంటే మనకి రెఫ్యూజీస్ ట్యాగ్ అనేటువంటిది మనం ఇవ్వడం జరగదనమాట. అంటే రెఫ్యూజీ ట్యాగ్ మనం ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయన్నమాట. ఎవరెవరైతే ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ని సైన్ చేస్తారో వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ బైండింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కన్వెన్షన్. ఓకే, అలాగే మనకి ఏంటి అని అంటే ద 1951 రెఫ్యూజీ కన్వెన్షన్, ద 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ అండ్ ఇట్స్ 1967 ప్రోటోకాల్ అని చెప్పేసి ఉందన్నమాట. అండ్ ఇట్స్ 1967 ప్రోటోకాల్ ఆర్ ద కీ లీగల్ డాక్యుమెంట్స్ అనమాట, ఆర్ ద కీ లీగల్ డాక్యుమెంట్స్, దే ఆర్ ద కీ లీగల్ డాక్యుమెంట్స్ అండి మనకి. ఓకేనా, యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ సర్వ్స్ యాజ్ ద గార్డియన్ ఓకేనా అండి, సర్వ్స్ యాజ్ ద గార్డియన్ ఫర్ ద ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ అనమాట, సర్వ్స్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ దీస్ పర్టికులర్ డాక్యుమెంట్స్. ద వన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఇండియా ఈజ్ నాట్ పార్టీ టు దిస్ రెఫ్యూజీ కన్వెన్షన్, నాట్ పార్టీ టు దిస్ పర్టికులర్ రెఫ్యూజీ కన్వెన్షన్. ఈ యొక్క రెఫ్యూజీ కన్వెన్షన్కి ఇండియా మెంబర్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, వెరీ క్లియర్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అనమాట. సో మనమైతే కనుక అంటే నేషనల్ సెక్యూరిటీ గ్రౌండ్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుని మనం ఏంటి అని అంటే కనుక సో బికాజ్ వీ హ్యావ్ ద ఇమీడియట్ మనకి కొంచెం ఎనిమీ కంట్రీస్ అయితే కనుక ఉన్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఆన్ వన్ సైడ్ అండ్ చైనా ఆన్ ద అదర్ సైడ్. సో వీళ్ళు ఏంటి అని అంటే ఇండియాలోకి రెఫ్యూజీ అనేటువంటి ముసుగులో కూడా మనకి ఏంటంటే మన దేశానికి లోపలికి ఎలా వచ్చేస్తూ ఉంటారు. సో టుమారో దే మైట్ క్రియేట్ ఏ హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్ అండ్ ద నేషనల్ సెక్యూరిటీ మైట్ బి కాంప్రమైజ్డ్. సో కాబట్టి మనం ఏంటి అని అంటే కనుక ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ని మనం అయితే కనుక సైన్ చేయలేదు. సో బట్ స్టిల్ వీ సపోర్ట్ దట్ రెఫ్యూజీస్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. సో ఓకేనా అండి అని చెప్పేసి మనం ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడతాం, కానీ మనం ఏంటంటే ఆ రెఫ్యూజీ కన్వెన్షన్ అయితే కనుక సైన్ చేయలేదు. దట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ పాయింట్. క్లియర్, రైట్? నౌ విత్ దిస్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ యూ షుడ్ అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ పాయింట్స్ అనమాట. ఈ విషయాలు మీకు అర్థమైతే కనుక సో దెన్ మనం ఇది ఆన్సర్ చేసేయగలం ఈజీగాని. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే దీంట్లో సో శశి తరూర్ హ్యాజ్ రిటర్న్ అన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ విత్ రెఫరెన్స్ టు రెఫ్యూజీ రిలేటెడ్ ప్రొటెక్షన్ గురించి అయితే మాట్లాడుతున్నారు. సో దీని గురించి మనం ఆల్రెడీ చెప్పాం కదండి, ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని పాయింట్స్ అయితే తెలుసు. రెఫ్యూజీ కన్వెన్షన్ అని చెప్పేసి ఉంది, 1967 ప్రోటోకాల్ ఉంది, అవేవి మనం సైన్ చేయలేదు. ఇండియా ఈజ్ నాట్ ఏ పార్టీ అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటారనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ ఏం చెప్తుంది అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్కి తన యొక్క కంట్రీలో థ్రెట్ ఉండి అంటే ప్రాణాపాయం ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ నుంచి ఎవరు వస్తున్నారు? రోహింగ్యాస్. ఓకేనా, రోహింగ్యాస్. సో వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి, బంగ్లాదేశ్కి ఇలా మన దేశాలకు వలస వచ్చేస్తున్నారు. ఇక్కడికి పారిపోయి అక్కడి నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వీళ్ళు ఏంటంటే ఈ కంట్రీస్కి వచ్చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఇలా ఈ మన కంట్రీస్కో లేకపోతే అలా వేరే కంట్రీకి వెళ్ళిపోతారో ఆ వెళ్ళిపోయినటువంటి కంట్రీ అంటే ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, వీళ్ళు అలా వచ్చేసినటువంటి పీపుల్ని మళ్ళీ అదే దేశానికి తిరిగి నువ్వు నువ్వు ఇల్లీగల్ అసైలం సీకర్వి లేకపోతే కనుక ఇల్లీగల్ మైగ్రెంట్వి, నువ్వు ఇలా రావడానికి వీలు లేదు అని మళ్ళీ అదే దేశానికి పంపించకూడదు అన్నదే ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్. ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ స్టేట్స్ దట్ వెన్ ఎనీ పర్సన్ అవుట్ ఆఫ్ థ్రెట్
to his life or liberty, so moves from his particular country to the another country, so in order to have some protection and seek the protection, so then no country should send him back to the place from where he came. సో ఏదైతే కంట్రీ నుంచి థ్రెట్ ఉందని చెప్పి భయపడి వచ్చేసాడో మళ్ళీ అదే కంట్రీకి మళ్ళీ అందులోకే సో తనని ఎట్టి పరిస్థితుల్లోని పంపించకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ అనమాట. ఓకేనా, ఆ కాంటెక్స్ట్ మీకు అర్థమైతే ఈ ఆర్టికల్ చాలా సింపుల్ అండి. ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక, let me zoom it in a better way so that everybody can understand it. Yes, so we'll just discuss on brief and we will not discuss each and every line because ఎందుకంటే కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ మాత్రం మనం డిస్కస్ చేస్తాం. ఈ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ అండి. టుడే ద వరల్డ్ హ్యాస్ ఓవర్ 43.4 million ఓకే 43.4 మిలియన్ రెఫ్యూజీస్ అయితే కనుక మనకి ఉన్నారంటే ఈరోజు ప్రపంచంలో. అండ్ విత్ ద కాన్ఫ్లిక్ట్స్ రేజింగ్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, దిస్ నెంబర్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్. మీరు చూసినట్లయితే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతోంది, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతోంది, రెడ్ సీ దగ్గర రెడ్ సీ క్రైసిస్ జరుగుతోంది, యెమెన్ క్రైసిస్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా. సో మరి ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటి వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక అక్కడ ఉన్నటువంటి సివిలియన్ పాపులేషన్ అంతా కూడా సో వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడుకోవడానికి ఇతర దేశాలకి సో శరణార్థులై వెళ్ళిపోతారు కదండి, మాకు షెల్టర్ ఇవ్వండి అని చెప్పేసి. Okay, but as it rises, we will also run the risk of treating these particular people also as figures in a statistical compilation and not human beings with needs, fears, hopes and as well as wants. Yet this precisely is what they are. And now comes the World Refugee Day is a somber occasion, a serious occasion anamata, to think of all those human beings, a ceaseless succession of families with dreams and desires, laughter and as well as joy, whose lives have been uprooted and all those homes that have been destroyed and all those futures have been jeopardized. But this is also an occasion to think of safe havens which are granted, asylum ensured, refugees protected and solutions found. So ఏం చెప్తున్నారు అని అంటే ఒక పక్కన వీళ్ళ గురించి వాళ్ళ యొక్క దేర్ హోమ్స్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్, సో ఓకే దేర్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ జియోపార్డైజ్డ్, సో దే ఆర్ మూవింగ్ టు ద అనదర్ కంట్రీ ఇన్ సర్చ్ ఆఫ్ షెల్టర్ కదా. సో అలాగనే అవి మాట్లాడుకుంటూనే ఇంతకు ముందు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ గురించి, ఇండియాకి ట్రాక్ రికార్డ్ గురించి చెప్తున్నారనమాట ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆథర్ ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఆథర్ ఈజ్ హైలైటింగ్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇంతకు ముందు మనది చాలా గ్లోరియస్ హిస్టరీ, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ ఇన్ ప్రొటెక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్ అండ్ గ్రాంటింగ్ ద అసైలమ్ టు ద పీపుల్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అది చెప్తూ తర్వాత మనకి ఏంటంటే క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా అండి. So history after all is on our side. Our record of granting asylum will goes back to millennia, from the Jews who fled to India centuries before Christ and the demolition of their Jerusalem temple by the Babylonians, and then the Romans to the Zoroastrians fleeing Islamic persecution in Persia to the East Bengalis. సో అప్పట్లో మనకి ఏంటంటే జెరూసలం టెంపుల్ అది కూడా ఈ యొక్క బేబిలోనియన్స్ సో వీళ్ళు కూడా డిస్ట్రాయ్ చేసేసినప్పుడు అక్కడి నుంచి జ్యూస్ అందరూ కూడా చాలామంది మన ఇండియాకి కూడా శరణార్థులై మనకు రావడం జరిగింది. అప్పుడు we have given the protection to them. అండ్ అలాగే ఈ యొక్క ఇస్లామిక్ పర్సిక్యూషన్ని తట్టుకోలేక జొరాస్ట్రియన్స్ కూడా మనకి ఏంటి అంటే ఈస్ట్ బెంగాలీస్కి వచ్చేయడం కూడా జరిగింది. మనం అలాగే శ్రీలంకన్ తమిళ్స్కి కూడా ఇది చేయడం చేసాం. అండ్ 1971లో ఈ యొక్క ఈస్ట్ బెంగాలీస్ గురించి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ చేసాము. ఇలాగ మనం ఏంటంటే ఈవెన్ ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ టైంలో కూడా అరౌండ్ 15 మిలియన్ పీపుల్ క్రాస్డ్ ద ఫ్రెష్లీ క్రియేటెడ్ బార్డర్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. సో కాబట్టి మనకి ఏంటంటే ఈ యొక్క రెఫ్యూజీస్ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కష్టాలు అవన్నీ మనకి కూడా తెలుసు, బికాజ్ వీ హ్యావ్ సీన్ ఇట్ అండ్ వీ హ్యావ్ గివెన్ ద ప్రొటెక్షన్ టు దెమ్ యాజ్ వెల్ అని చెప్తున్నారనమాట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే కనుక ప్రస్తుతం గవర్నమెంట్ ఇవేవి కూడా పట్టనట్టుంది, ఇవేవి కూడా చెయ్యట్లేదు, రెఫ్యూజీస్కి ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పాం కదా. చూడండి, డిస్పైట్ దిస్ గ్లోరియస్ హిస్టరీ ఆఫ్ అఫోర్డింగ్ ద సోలేస్ అండ్ షెల్టర్ టు రెఫ్యూజీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇట్ ఈస్ ఐరానిక్ దట్ ఇండియా ఈజ్ నైదర్ ఏ సిగ్నేటరీ టు ద యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ అలాంగ్ సైడ్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ స్టేట్ నార్ ఇట్స్ 1967 ప్రోటోకాల్. ఇందాకే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 అని చెప్పేసి ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ సబ్సిక్వెంట్ 1967 ప్రోటోకాల్ కూడా ఉంది అని చెప్పేసి ఇవేవి కూడా మనము సైన్ చేయలేదు అని చెప్తున్నారనమాట. సో ఓకేనా, ఇట్ ఈస్ వెరీ ఐరానికల్
ఓకే. కానీ ఒక సైడ్ చూస్తేనేమో మనకి చాలా పెద్ద ట్రాక్ రికార్డ్ అయితే ఉంది హిస్టారికల్‌గా చూసుకుంటే. బట్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే గనక కనీసం మనము ముందుండి నడిపించాల్సింది పోయి, ఈ రెఫ్యూజీస్‌ని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి, మనం కనీసం రెఫ్యూజీ కన్వెన్షన్‌ని కూడా మనం సైన్ చేయలేదు అని అయితే కనుక ఆథర్ గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ శశి థరూర్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ గురించి చెప్తున్నారండి. సో యాక్చువల్లీ హీ ఈజ్ సేయింగ్ దట్ ఇన్ ఆర్డర్ టు అడ్రెస్ ఆల్ దీస్ పర్టిక్యులర్ ఇష్యూస్ I have introduced in February 2022 something called a private member bill in the Lok Sabha seeking the enactment of refugee and as well as asylum law. My bill laid down comprehensive criteria for recognizing the asylum seekers and refugees and prescribed the specific rights and duties accruing from such status. This legislation was proposed because of our గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు హానర్ ద ఇంటర్నేషనల్ లీగల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్. మాట్లాడుకున్నాం కదండి మనము ఈ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ అంటే ఏంటో అది చెప్పారు చూడండి. విచ్ ఇస్ అ కార్నర్ విచ్ స్టేట్స్ దట్ నో కంట్రీ షుడ్ సెండ్ ఏ పర్సన్ టు ఏ ప్లేస్ వేర్ దే మే సఫర్ ద పర్సిక్యూషన్ అండ్ ఈవెన్ మోర్ ఇట్స్ బిట్రేయల్ ఆన్ ద ఆఫ్ ఇండియాస్ ఇంపెకబుల్ ట్రెడిషన్ ఆఫ్ గ్రాంటింగ్ అసైలమ్ టు దట్ ఆఫ్ ద స్ట్రేంజర్స్. సో దీన్ని ఏంటంటే టైటిలింగ్ ద అసైలం బిల్ 2021 అని చెప్పేసి అయితే కనుక ప్రైవేట్ మెంబర్ బిల్గా మనకి శశి థరూర్ అయితే కనుక ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనం రోహింగ్యాస్ని మళ్ళీ మనం తరిమేసాము, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ని కూడా మనం పట్టించుకోలేదు. ఓకేనా. కాబట్టి మనకు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఏంటంటే చక్మాస్ అని చెప్పేసి ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్లో. సో ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో చక్మాస్ ఫేస్ చేసినటువంటి ట్రీట్మెంట్, లేకపోతే మయన్మారీస్ రోహింగ్యాస్ ఫేస్ చేసినటువంటి ట్రీట్మెంట్ చూసిన తర్వాత దెర్ ఈస్ ఎ డైర్ నీడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిల్. నేను ప్రపోజ్ చేసినటువంటి బిల్లు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ బిల్ ఏంటి అని అంటే ఒక నేషనల్ కమిషన్ ఫర్ అసైలం అనేటువంటిది ఒకటి క్రియేట్ చేస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ని వితౌట్ ఎనీ నేషనాలిటీ మేము ఏంటంటే ఖచ్చితంగా మనం ఫాలో అవుతాము ఈ పర్టికులర్ బిల్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే కనుక అని చెప్తున్నారనమాట. అండ్ అలాగనే చెప్తూ ఇంకేం చెప్తున్నారు అంటే ఈ యొక్క రెఫ్యూజీస్కి సంబంధించి లేదా ఫారినర్స్కి సంబంధించి మనకి ఏంటంటే మల్టిపుల్ లాస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీ హాజ్ మెన్షన్ సమ్ ఇంపార్టెంట్ యాక్ట్స్. ఫారినర్స్ యాక్ట్ 1946, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ద పాస్పోర్ట్ యాక్ట్ 1967, ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ 1962, సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో అండ్ యాజ్ వెల్ as ఫారినర్స్ ఆర్డర్ 1948, ఆల్ ఆఫ్ విచ్ క్లబ్ ఆల్ ద ఫారిన్ నేషనల్స్ యాజ్ ఏలియన్స్గా మనం అయితే కన్సిడర్ చేస్తున్నాం. బికాస్ ఇండియా నైదర్ సబ్స్క్రైబర్ టు ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆన్ ద టాపిక్ ఆర్ దీస్ థింగ్స్. Yes, while speaking of refugee protection, we must not leave it ourselves just to providing asylum. We need a rigorous mechanism to ensure that they have the access to basic public services. Chief among them are medical facilities and educational institutions, and legally seek the jobs to get back on their feet. సో మనకి ఏంటి అని అంటే రెఫ్యూజీస్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం అని అంటే కనుక సో దట్ డజంట్ మీన్ దట్ జస్ట్ ఊరికి షెల్టర్ మాత్రమే ఇవ్వడం కాదు. సో దే నీడ్ టు బి గివెన్ సమ్ బేసిక్ పబ్లిక్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫెసిలిటీస్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, యాక్సెస్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల సో వాళ్ళు కూడా లీగల్గా జాబ్ అనేటువంటిది తెచ్చుకుని మనకి ఏంటంటే దే విల్ గెట్ బ్యాక్ ఆన్ దైర్ ఫీట్ అని చెప్పి మనకి ఏంటంటే ఆథర్ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారనమాట. అండ్ అలాగనే మనకి ఆథర్ ఇంకేం చెప్తున్నారు అని అంటే కనుకండి సో ద టేకింగ్ అప్ ద జుడిషియరీస్ బ్యాటన్. ఈవెన్ జుడిషియరీ కూడా వీళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది అని చెప్పి ల్యాండ్ మార్క్ కేసులో అయితే చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ కేసులో. సో దీని గురించి ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్గా మాట్లాడారు. సో ఏం చెప్పారు? ద ఫోర్స్ఫుల్ ఎవిక్షన్ ఆఫ్ చక్మా రెఫ్యూజీస్ హూ హ్యాడ్ ఎంటర్డ్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ 1995. ద కోర్ట్ హెల్డ్ దట్ an application for asylum must be properly processed until a decision is made whether to grant or refuse the asylum. The state cannot forcibly evict an asylum seeker. Our judiciary therefore has already pointed us towards the golden path. Now we must have to follow it అని చెప్తున్నారు అనమాట. డిఫరెంట్ జడ్జెస్ హ్యావ్ డిఫరెంట్ రాడికల్ అప్రోచెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫైనల్లీ మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ లాంగ్ హిస్టరీ అయితే మనకైతే కనుక ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. సో దాన్ని నిలబెట్టుకుంటూ మనం ఏంటి అని అంటే ప్రపంచంలోనే ఇండియా మొట్టమొదటిగా ఉండి ఈ యొక్క రెఫ్యూజీ ప్రొటెక్షన్ మార్చ్ని మనం
లీడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మన యొక్క చరిత్రకి, మన యొక్క హిస్టారికల్ గ్లోరియస్ హిస్టరీకి ఒక వాల్యూ ఉంటుంది అని చెప్పేసి మనకి ఏంటంటే ఆథర్ సమ్మరైజ్డ్ పాయింట్స్గా మీకు చెప్పాలి అంటే చేస్తున్నారు. ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏం తెలియాలి అని అంటే రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 గురించి మీకు తెలియాలి. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ సబ్సిక్వెంట్ 1967 ప్రోటోకాల్ గురించి తెలియాలి. మీకు ఇండియా ఈజ్ నాట్ ఏ పార్టీ అన్న విషయం మీకు తెలియాలి. దెన్ యూ నీడ్ టు బి థరో విత్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ గురించి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఏలియన్స్ గురించి ట్రీట్ చేయడానికి మనకి ఏంటంటే మల్టిపుల్ యాక్ట్స్ ఉన్నాయి అనేటువంటి విషయం తెలియాలి. సో వాటిల్ని మనము సమరైజ్ చేయాలి అని చెప్పేసి అండ్ దేర్ ఫోర్ అసైలం ప్రొటెక్షన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి అనేటువంటి పాయింట్స్. ఓకే, ఒక నేషనల్ సెక్యూరిటీ అన్న పేరు చెప్పి మనం ఏంటంటే బ్లాంకెట్ ఇంక దీని గురించి మనం మాట్లాడము అని అంటే కనుక ఈవెన్ దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే చెప్తున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ప్రస్తుతం గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇలా అసైలం లా ఒకటి ఎనెక్ట్ చేసి వాళ్ళకు కూడా బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క ఒపీనియన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకేనా? With this background you can read this particular articles, so that makes more sense to you then. ఎస్, క్లియర్, రైట్ ఫ్రెండ్స్. మనం ఏంటి అని అంటే కనుక కొత్త ప్రోగ్రామ్ అయితే కనుక స్టార్ట్ అవుతుందండి. ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది మనకి. ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామని అంటే ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అనేటువంటివి ఫస్ట్ టీచ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ద వీడియోస్ ద్వారా మీకు ఏంటంటే సో డిఫరెంట్ క్వశ్చన్స్ని ఎలా అడ్రస్ చేయాలి, ఓకేనా, అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అట్ ద సేమ్ టైం లేటర్ డైలీ 1 క్వశ్చన్ విల్ బి డిస్కస్డ్ అండి. ఎక్స్ప్లెనేషన్ ప్లస్ అప్రోచ్ కూడా చెప్పబడుతుంది. అండ్ ఒకసారి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్రోచ్ మీరు విన్న తర్వాత మీరు ఏంటి అని అంటే కనుక మీరు ఆన్సర్ అయితే రాస్తారు. విత్ దట్ యువర్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ ఏ మోడల్ ఆన్సర్ విల్ ఆల్సో బి గివెన్ అనమాట. ఈ పర్టికులర్ కోర్స్లో మనకి ఏంటంటే కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ అయితే కవర్ అవుతుంది. మనకి 6 months వ్యాలిడిటీతో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి 7,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి 10,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. మీకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీకు ఏంటంటే కనుక మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కనుక కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ దిస్ ఈస్ అ ఫేవరెట్ క్వశ్చన్ నౌ. ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. Consider the following statements about World Refugee Day. The United Nations has declared World Refugee Day as a global celebration honoring the refugees worldwide. It is observed every year on July 20th. So now, మీకు ఈపాటికి ఆన్సర్ తెలిసేసి ఉండాలి. ప్లీజ్ కమెంట్ ఇట్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ నో ద ఆన్సర్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే, మీరు ఏమైనా ఇవాళ నేర్చుకున్నాము అని మీరు ఫీల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో యాజ్ వెల్. అండ్ అలాగే మీ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాట్ ఎవర్ ద కమెంట్స్, ఇఫ్ ఇట్ వాజ్ ఏ పాజిటివ్ కమెంట్ వీ లవ్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. ఓకేనా? సో దట్ అండ్ వీ విల్ మెయింటైన్ that. And if it was a negative comment, that is also we would love to hear, because we want to improve here. So okay na ante so because the continuous improvement is the need of the hour anamata manaki. Yes, please try to comment it your answer and please share it to your friends. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ చెప్పేటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. దేన్ని వదలద్దండి. ఓకే, చలో ఫ్రెండ్స్, మరి అయితే కనుక ఇన్ ద టుమారో నెక్స్ట్ ఎపిసోడ్ వీ విల్ మీట్ అగైన్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్ అండి.